నిజంగా మీ సుబ్బలక్ష్మి క్యారెక్టర్కి అయితే నా దిష్టి పెట్టొచ్చండి. ఈరోజు ఈ పేరు రావడానికి మా అమ్మాయే కారణం. అసలు ఇందులో ఎవరు మమ్మీ అని చెప్తారు, ఎవరు సిస్టర్ అని చెప్తారు? అంటే తను కని పెంచాను కాబట్టి నేను అమ్మని, నాకు కొత్త లైఫ్ ఇచ్చింది కాబట్టి తను నాకు అమ్మ. సూపర్. అసలు అంటే యాక్చువల్లీ గురువుని మించిన శిష్యురాలు అవ్వాలి అంటారు కదా, తను నా గురువు కాబట్టి తనని మించిన శిష్యురాలను అయ్యానంతే. నిజంగా సూపర్. ఎవరైనా ఎందుకు మీతో పాటు పాపని ఎంకరేజ్ చేస్తున్నారని మాట్లాడడం, ఇట్లాంటి ఏమైనా బ్యాడ్ కామెంట్స్ రావడము? రిలేటివ్సే అన్నారు. ఇప్పుడు మా కామెంట్లలో కూడా కొన్ని వస్తున్నాయి కదా, అవి ఫేక్ ఐడీలతో వచ్చినాయి, కొన్ని ఉంటాయి అవి మా రిలేటివ్స్ పెడుతున్నారు. మా రిలేటివ్సే అన్నారు, ఆ అమ్మాయికి పెళ్ళి ఎలా అవుతుంది మీరు అలా వీడియోలు చేస్తే, జాబ్ చేస్తా ఏదో పనులు ఎన్నైనా చేయండి, అవి బయటికి రావు, పద్ధతిగా నువ్వు ఎన్ని వీడియోలన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి, పద్ధతిగా ఉండు, కానీ మీరు చేస్తున్నారుగా, పబ్లిక్లోకి వచ్చారుగా. మమ్మల్ని అనే వాళ్ళకి మెయిన్ మా రిలేటివ్స్కి నేను చెప్పి మరీ చెప్తున్నాను. మా రిలేటివ్స్ అన్నారనమాట మా డాడీతో, ఎందుకు ఇంటి పేరు పెట్టుకున్నారు, తీసేసి మీరు ఏమన్నా చేసుకోండి. బ్లాక్ శారీలో మీరు ఒక సాంగ్ చేశారు, చాలా బోల్డ్ ఉంది అది, దాన్ని మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? దాన్ని మీరు బోల్డ్ చూశారు, నేను యాక్టింగ్ చూశాను, నేను ఎందుకు ఫీల్ అవుతాను? మీరు ఏం చూసారో మీకు అది కనిపించింది, నేనేం చూసానో నాకు అది కనిపించింది. సో మనం చూసే కళ్ళను బట్టి, మనం ఆలోచించే మైండ్ని బట్టి ఉంటుంది. అంటే నేను ఎందుకు అడిగా అంటే, కొన్ని వీడియోస్ కూడా చూసిన, అంటే షార్ట్స్తో కూడా చేశారు కాబట్టి, ఇప్పుడు ఉన్నటువంటి జనరల్లో లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే అమ్మాయిలు ఇచ్చే అవకాశం వల్లనే అబ్బాయిలు ఇలా అవుతున్నారు అని చెప్పి. 4-5 month బేబీని కూడా మనం ఎన్నో విన్నాము, చూసాము. ఆ పిల్ల ఎలాంటి బట్టలు వేసుకొని రోడ్డు మీద తిరిగింది, మరి ఎందుకు ఆ అమ్మాయిని అలా చేశారు? చేసిన వాళ్ళు తప్పించుకుంటున్నారు, చేయని వాళ్ళు బలైపోతున్నారు. మెయిన్ ఏంటంటే ఎవరు ఏం చేసినా కానీ శిక్షలు అనేది పడట్లేదు. బిగ్ బాస్ రాబోతుంది, బిగ్ బాస్ సీజన్ 9లో ఏమన్నా అవకాశాలు రావడం, పిలవడము, కాల్స్ రావడం ఏమన్నా జరిగిందా? ఇన్ని వీడియోస్ చేశారు, ఇంతమంది జనాలను అట్రాక్ట్ చేశారు, పవన్ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అసలు మీరు అసలు అంటే వెళ్ళానికండి ఏడు వచ్చేస్తుంది నాకు. ఇంట్లో పెళ్లి టాపిక్ వస్తేనే ఏడ్చేస్తుంది. అంటే మంచి పెద్ద మూవీస్లలో ఏమైనా అవకాశాలు వచ్చాయా? పెద్ద మూవీస్లో కూడా చేస్తున్నా కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్, డైలాగ్స్ ఉండవు, ఏదో 1 day 2 days క్యారెక్టర్లు రావడం, అలా నిలబడటము అంతే. ఏంటి మార్నింగ్ చేసి ఆ టిఫిన్ అలా పడేసి పోయావు, ఎండిపోయింది, దాంట్లో చూస్తే ఉప్పు లేదు, కారం లేదు, ఎలా తినాలి నేను? అత్తగారు బాగానే ఉంది అత్తగారు. నీ మొహంగా ఉంది, అది తిండి అంటారు ఎవరైనా? ఓహో, తిండి పెట్టకుండా మార్చేసి చంపేయాలని ప్లాన్ వేసావు, అర్థమైందిలే. నేను చచ్చిపోతే ఈ ఇంటిని బాగా ఏలుకోవచ్చని, ఈ ఇంటికి మహారాణి అయిపోవచ్చని బాగా ప్లాన్ వేసావు. సారీ అత్తగారు, మళ్ళీ చేస్తే. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది, భోజే చేస్తావులే, వెళ్ళి అవతలకి నా ముందు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం అయితే అసలు వీళ్ళ గురించి నా దగ్గర మాటలు లేవండి, అసలు నాకే భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఫాలో అయ్యేటువంటి ఫాలోవర్స్ గురించి చెప్తే మాకు కూడా అంత ఫాలోయింగ్ లేదు. కానీ ఇద్దరు అసలు తల్లి కూతుర్లు అంటే ఎవ్వరు కూడా నమ్మరండి. వాళ్ళ మమ్మీ అయితే ఈరోజు మా శివ స్టూడియోలో ఇట్లా సో వెలుతురు దీపం వెలిగినట్టుగా వెలుగుతూ ఉంది. పాప వాళ్ళ కూతురు అలానే కూర్చున్నది. చూద్దాం ఏం చెప్తారు, ఎందుకంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినారో అనేది దాదాపుగా చాలామందికి ఐడియా లేదు. కింద కామెంట్స్ అయితే దాదాపుగా పెడుతూనే ఉంటారు. సో మీ కూతురేనా, నమ్మొచ్చా, అసలు పెళ్ళి ఎప్పుడు అని ఇప్పటిదాకా జరుగుతుంది. ఆఫ్టర్ ఒక 1 year తర్వాత అనుకుంటా మేమైతే వీళ్ళని మళ్ళీ పిలవడం జరిగింది. చూద్దాం, మొన్న ఒక అవార్డు కూడా వచ్చింది. సో అల్చల్ చేశారు యూట్యూబ్ అంతా. మొత్తానికి వాళ్ళ అమ్మ అయితే సుబ్బలక్ష్మి ఎంత ముద్దుగా ఉంటుందో, చాలా ముద్దుగా క్యూట్గా ఉంటుంది. నాకు అది చాలా ఇష్టం నిజంగా. సో ఆ ఒపీనియన్ తోటే ఈరోజు పిలవడం జరిగింది. ఒకసారి వారిద్దరి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే, ఎట్లున్నారు? నిజంగా మీ సుబ్బలక్ష్మి క్యారెక్టర్కి అయితే నా దిష్టి పెట్టొచ్చండి. సూపర్ పావని, నిజంగా మీ అమ్మకి చాలా సపోర్ట్ చేసావు. ఇప్పుడున్నటువంటి యూత్, ఎందుకంటే పేరెంట్స్ని చూసుకోవడానికి చాలా కష్టపడుతున్నటువంటి జనరేషన్లో
సో మమ్మీకి సపోర్ట్గా ఉండి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ అసలు ఇంతమంది ఫాలోవర్స్ని ఎట్లా సంపాదించారు అసలు ఫస్ట్ అది చెప్పండి. నాకు తెలిసి ఫాలోవర్స్ మాక్సిమం మా మమ్మీ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ చూసే వచ్చారు చాలా మంది. మమ్మీ చేసిన కష్టం అంతే ఒక మాటలో. సో ఫస్ట్ మీ రీల్ కూడా రెడ్ డ్రెస్తోనే స్టార్ట్ చేశారు. మీ ఫస్ట్ టిక్ టాక్ ఒక వీడియో అంటే ఐ మీన్ యూట్యూబ్ పర్పస్లో ఇన్స్టాలో ఫార్వర్డ్ చేసింది కూడా సేమ్ రెడ్. ఈరోజు నా దగ్గర కూడా రెడ్లోనే కూర్చున్నారు. ఫస్ట్ మీ మమ్మీకి 31K అప్పుడు వ్యూస్ వచ్చాయి, 1.2K ఏమో లైక్స్ ఉన్నాయి, 4 మంది మిమ్మల్ని షేర్ చేశారు. ఇప్పుడు కొన్ని లక్షలలో మమ్మీ షేర్ చేస్తున్నారు. సూపర్, నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే ఆ క్యారెక్టర్ని అంత బూస్టప్ చేసి ముందుకు వెళ్ళడానికి మా అమ్మాయి అండి. నేను ఓకే చేశాను, నేను ఎలా చేసినా డైలాగ్ చెప్పటం రాకపోయినా దాన్ని కరెక్ట్గా చెప్పించి మమ్మీ ఎలా కాదు ఇలా చెయ్యి అని ఎక్స్ప్రెషన్స్ ఇలా ఇవ్వు అని చెప్పి అలా చేయించి దాన్ని మళ్ళీ నేనైనా మిస్టేక్ చేసిన అది ఎడిటింగ్లో కవర్ చేసి అలా నన్ను బాగా చూపించి ఈరోజు ఈ పేరు రావడానికి మా అమ్మాయే కారణం. కానీ మీ అమ్మాయి మా మమ్మీని డామినేట్ చేస్తారు. అంటే అది డామినేట్ చేసేది ఏంటంటే వాయిస్ ఒకటి నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను, తను కొంచెం స్లో మాట్లాడుతుంది. నిజంగా మమ్మీ ఇంట్లో కూడా అదే క్యారెక్టర్ అంటే ఈ వీడియోస్ రాకముందు కూడా అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే స్టార్టింగ్ లో మమ్మీ చాలా సైలెంట్ అనమాట. ఏదో గుడికి వెళ్ళానా ఇంటికి వచ్చానా పిల్లల్ని చూసుకున్నా ఇదే లైఫ్ అనమాట. ఎప్పుడైతే ఈ టిక్ టాక్ వీడియోస్ యూట్యూబ్ స్టార్ట్ చేసామో టోటల్ డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ ఫ్రెండ్స్ అందరు అదే అంటారు, ఏంటి అప్పుడు చేయక ఇప్పుడు చేయక అసలు పోలికలే లేవు, అప్పుడు చాలా సైలెంట్ ఉండేదాన్ని ఇప్పుడు చూస్తే ఇంత గయ్యాలుగా మారిపోయావు అని చెప్తుంటారు అన్నమాట. అవును, మీ ఇద్దరు ఫోటో కూడా ఒకటి పెట్టారు, బ్లాక్ డ్రెస్ లో మీరు టీ షర్ట్ లో ఇట్లా కూర్చుంటారు. సేమ్ పావని ఒక మూవీలో చేసినటువంటి డ్రెస్ తో కూడా దిగింది. సో మీ మమ్మీ మిడిల్ చేసి పెట్టారు. అసలు కాంబినేషన్ లో సిస్టర్స్ లాగానే ఉన్నారు అసలు నిజంగా. అసలు ఇందులో ఎవరు మమ్మీ అని చెప్తారు, ఎవరు సిస్టర్ అని చెప్తారు, అంటే పాప అని చెప్తారు. మీ పాప ఎట్లయినా అంటే తను కని పెంచాను కాబట్టి నేను అమ్మని, నాకు కొత్త లైఫ్ ఇచ్చింది కాబట్టి తను నాకు అమ్మ. సూపర్. అసలు ఎట్లా ఫీల్ అవుతావు పావని? అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ మీరు చూస్తున్నారు దాదాపు చాలా మంది, సో అమ్మాయిలు అయినా అబ్బాయి పేరెంట్స్ని వదిలేసి సో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు చదువుకోవడానికి. స్టిల్ మీరు డిప్లొమా కంప్లీట్ చేసి స్టడీ ఇష్టం లేదని ఇక్కడ వీడియోస్లోకి వచ్చారని నేను విన్నా. సో అంటే మమ్మీకి సపోర్ట్గా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా, లేకపోతే నువ్వు కూడా ఫేమ్ అవుతున్నా అని చెప్పేసి ఫీల్ అవుతున్నావా? లేదు, యాక్చువల్లీ నేను ఇది చాలా సార్లు చాలా మందికి ఇదే మాట చెప్పాను. పేరెంట్స్ అన్ని లైఫ్ లో వదిలేసుకొని నా పిల్లలే నా జీవితం అని చెప్పి బతికేస్తుంటారు, చాలా సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ కోసం. బట్ వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఈ ఏజ్ లో నాకు సరదాగా తిరిగామా ఏదో కెరియర్ బిల్డ్ చేసుకున్నా అంతవరకే. పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే వన్స్ పెళ్ళైందంటే జీవితం అయిపోయింది అనే ఒక మైండ్ సెట్ లో ఉంటారు. నాకు అది నచ్చదు. పెళ్ళైన తర్వాత అసలు జీవితం స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. సో పెళ్ళైపోయింది ఏదో ఇంట్లో కూర్చున్నామా పిల్లల్ని చూసుకున్నామా అనేటట్టు ఉండకూడదు, బయటికి రావాలి, ప్రపంచాన్ని చూడాలి. మా మమ్మీకి అసలు అప్పట్లో అమాయకురాలు ఏమీ తెలియదు, ఇలా ఉంటే ఆడేసుకుంటారు ఫుట్బాల్ ఆడతారు నీతో అని చెప్పి నిదానంగా మా మమ్మీని ట్రైన్ చేసుకుంటూ ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పి అలా తీసుకొచ్చా. ఇప్పుడు నన్ను మించిపోయింది మా మమ్మీ. అసలు మించుడు కాదు అసలు. సో యూట్యూబ్ లో మీ మమ్మీ కనిపిస్తుంది, ఇన్స్టాలో కనిపిస్తుంది, వెండి తెర మీద బుల్లి తెర మీద అన్నట్టు. ఇంకేదైనా తెరలున్నా మీరే వస్తారేమో నాకు తెలిసి కామెడీలా. ఇంకే తెరలు లేవనుకుంటా, మీ వెనక కూడా ఒక తెర ఉంది. అంటే యాక్చువల్లీ గురువుని మించిన శిష్యురాలు అవ్వాలి అంటారు కదా, తను నా గురువు కాబట్టి తనని మించిన శిష్యురాలను అయ్యానంతే. నిజంగా సూపర్. అసలు అంటే మీ మమ్మీ నిన్ను గురువుగా ఒప్పుకున్నందుకు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ కావాలి అసలు. అసలు ఇది ఒక బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు, ఈ వర్డ్ ఒకటి. నిజమండి, 100%. మా అమ్మాయి నాకు ఎప్పుడు ఫస్ట్ నా గురువు అమ్మ అన్ని. అమ్మ కూడా నాకేమి నేర్పించలేదు, చిన్న ఏజ్ లో పెళ్ళయి వచ్చేసాను కాబట్టి. బై బర్త్ ఇక్కడేనా మీరు పుట్టి పెరిగింది మొత్తం? నేను పుట్టి పెరిగింది అంతా ఆంధ్ర, ఒంగోలు. ఓకే, ఒంగోలు దగ్గర. సో నేను పెళ్ళయిన తర్వాత ఇప్పుడు 20 years నుంచి కర్ణాటకలో ఉంటున్నాము. ఓకే. స్టిల్ ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నాము. ఒక 1 year అయింది, హైదరాబాద్ వచ్చాము. ఇక్కడ సెటిల్ అయిదామని వచ్చారా లేకపోతే జస్ట్ ఓన్లీ ఈ ఆపర్చునిటీస్ వస్తున్నాయా? మళ్ళీ మేము ఎప్పుడైనా బళ్ళారి వెళ్ళిపోతాం, ఇక్కడ ఉంటాం. సార్ అక్కడే జాబ్ చేస్తారా? బిజినెస్. ఈ మధ్యలో కొన్ని లాగ్స్లలో అక్కడక్కడ కనిపిస్తున్నారు కదా, మైసూర్ టూర్ అని. అప్పటిదాకా అసలు ఏ వీడియోలో రిలీజ్ చేయలేదు కదా. ఎందుకు చూపిస్తున్నామంటే అది కూడా మా రిలేటివ్స్ ఉన్నారు కదా, ఏదన్నా ఫంక్షన్కి వెళ్తే రీసెంట్ గా మా ఆడపడుచు కొడుకు పెళ్లికి కూడా వెళ్ళాము. ఆ పెళ్లిలో మా ఆడబిడ్డ కూతురు ఒక అమ్మాయి అనింది, అక్క ఏంటి అలా వదిలేసారు మామయ్యని అనేసి. అంటే మా ఆడబిడ్డ కూతురు ఆయన మేనమామ కదా. సో అడిగింది, వదిలేయటం ఏంటి అంటే,
మీరు ఎక్కడున్నారు, మామయ్య ఎక్కడున్నారు కదా, అసలు వదిలేశారు, ఆయన పట్టించుకోవట్లేదంట కదని. అంటే ఇంట్లో చూసే జనాలకి తెలుసు మేమందరం బాగానే ఉన్నామని. వీళ్ళే ఈ క్వశ్చన్ వేసారంటే బయట పబ్లిక్ కూడా అదే అనుకుంటారు కదా. అవును. సో ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనేసి మా వారిని కూడా, లేదు మేము హ్యాపీ, మా ఫ్యామిలీ అంతా కలిసే ఉంటున్నాము, హ్యాపీగా ఉంటున్నాము అని తెలియజేయడం కోసమే అలా బతిమిలాడి, మా పాప అయితే రాడాడి ఏం కాదని. ఆయనకి చెయ్యాలని ఇష్టం ఉంటుంది, కాకపోతే సిగ్గు చేయలేరు. సో బయట ఏమనుకుంటారో అని చెప్పేసి అనుకుంటారు అనేసి రారు. సో అయినా బలవంతంగా రప్పించి అలా చేసామన్నమాట. వాళ్ళు అలా క్వశ్చన్ వేస్తే మాకే కామెడీగా నవ్వుకున్నాం. అంటే కొంతమంది సీరియస్ అయిపోతారు, నేను వదిలేయటం ఏంటి అసలుకి, మేమంతా ఉన్నామని. నాకు అలా కాదు, కామెడీ. ఓహో ఇలా అనుకుంటున్నారంటే ఒక మనిషి ఎదుగుతూ ఉండి మేము పబ్లిక్లో కనిపిస్తాం, ఇంట్లో హస్బెండ్ కనిపించకపోతే ఇలాంటి థాట్స్ కూడా వస్తాయా? ఇప్పుడు భర్త జాబ్కి వెళ్తాడు, నైట్ ఎప్పుడు మార్నింగ్ వెళ్తాడు, నైట్ వస్తాడు, చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కనిపించకపోవచ్చు. అంటే నీ భర్త నిన్ను వదిలేసాడా అంటే పక్కన వాళ్ళకి ఆయన కనపడినంత మాత్రాన్ని వదిలేసినట్టేనా? సో అలా అనుకుంటున్నారు అనేసి నేను ఆయన చూసి. చాలా వరకు మీ డాడీ సపోర్ట్ ఎక్కువ ఉంది అనుకుంటా మీకు. ఆ సపోర్ట్ స్టిల్. సో ఏమని పిలుస్తారు మమ్మీ డాడీని? ఇంత అందంగా తయారవుతుంది రోజు రోజుకి. నిజంగా అంటే జయాన్ని పెట్టినందుకు జయసుధా, జయప్రద లాగానే కనిపిస్తున్నారు. ఆ బొట్టు అయినా, మీ శారీ కట్టిన విధానం అయినా సేమ్ అలానే. మా మమ్మీని పిలిచే విధానం మాత్రం మా డాడీ ఇంటికి వచ్చారంటే, ముసలమ్మ ఏం చేస్తున్నావు అట్లా పిలుస్తారు. మా మమ్మీ ముసలోడా అని పిలుస్తుంది, లేదా గుండు అని పిలుస్తుంది. పెళ్ళైన కొత్తలో గుండు చేపించుకున్నారంట డాడీ, అప్పటి నుంచి గుండు గుండు అని పిలవడం అలవాటు అయిపోయింది. ఈవెన్ ఇప్పటికీ గుండు వాటర్ తీసుకురా అట్లా చెప్తుంటది అన్నమాట. అసలు ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవ అవుతుందా ఇప్పటి వరకు? ఏదైనా చిన్న చిన్న గొడవలు పెట్టుకోవడం ఏదైనా టాపిక్ లో? అసలు నాకు తెలిసి నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను, నార్మల్గా తిట్టుకోవడం అనేది కామనే, చిన్న చిన్నవి అది చేయలేదు. కానీ సీరియస్గా గొడవైంది నేను ఇంతవరకు ఇప్పుడు చూడనే లేదు అసలుకి. డాడీ ఏదైనా కోప్పడినా మమ్మీ సైలెంట్ అయిపోతుంది, మమ్మీ ఏదైనా కోప్పడినా డాడీ సైలెంట్ అయిపోతారు. మేబీ వీళ్ళ హ్యాపీ మ్యారేజ్కి అదే కారణం. ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది అంటే మాత్రం ఇద్దరు కలిసి కూర్చొని సాల్వ్ చేసుకుంటారు. ఈ రీసెంట్ గా అంటే లైక్ 2 years బ్యాక్ అనమాట 25th సిల్వర్ జూబ్లీ అయింది. ఈవెన్ దాంట్లో కూడా నేను ఒక మాట అన్నా అనమాట, అర్జున్ మూవీలో విలన్స్ ఉంటారు కదా ప్రకాష్ రాజ్, సరిత గారు, వాళ్ళలాగా మంచైనా చెడైనా ఇద్దరు కలిసే చేస్తారు అన్నట్టు. అలానే ఉంటారు వీళ్ళు, ఏదైనా కానీ ఇద్దరు కలిసే చేసుకుంటారు మంచిగా. జయ గారు నిజంగా అంటే తినని అమ్మాయిలాగా ట్రీట్ చేస్తారు, ఎందుకంటే అన్న అబ్బాయి పోలికలే ఉన్నాయి వీడియోలలో చూస్తే. అసలు ఆ వీడియోలు తను మాట్లాడే విధానం కూడా కొంచెం రఫ్ గా మాట్లాడడం, మీరు నడిచే విధానం కూడా. ఒక మూవీ కూడా తీసారు అనుకుంటా, సెకండ్ ఎపిసోడ్ కోసం అడుగుతున్నారు ఎప్పుడు చేస్తారు పావని గారు. ఫ్యాన్స్ అందరు అసలు కింద కామెంట్స్ పెట్టండి పెట్టండి అని అడుగుతున్నారు. అర్జున్ రెడ్డి మూవీ నిజంగానే తను ఒక అబ్బాయిలాగే నాకే అనిపిస్తుంది. అమ్మాయి ఇంట్లో అడుగుతానే, అమ్మాయిలాగా ఒకసారన్నా మాట్లాడి అమ్మాయిలాగా ప్రవర్తించవండి. నువ్వు నన్ను మగవాళ్ళలాగా పెంచేసి అబ్బాయిలాగా పెంచి ఇప్పుడు అమ్మాయిలాగా ఉండమంటే నేను ఎలా ఉండగలను? నువ్వు పెంచడమే అలా. ఇప్పుడు యాక్చువల్లీ అందరూ స్కూటీలో వెళ్తారు లేదా కార్లో వెళ్తారు, బైక్ అసలు నిజంగా ఎట్లా నడిపారు అసలు? నిజంగా యాక్చువల్లీ ఇది ఎప్పుడు నేర్చుకున్నారు అసలు? చిన్నప్పటి నుంచే అనమాట. డాడీ చెప్పాలంటే ప్రజ్వల సిరీస్ లో 6th ఎపిసోడ్ ఉంటది. 6th ఎపిసోడ్ టోటల్ నా రియల్ లైఫ్ నేను తీసి పెట్టుకున్నా అనమాట. దాంట్లో డాడీ క్యారెక్టర్ ఏముందో A to Z రియల్ ఉంది అది. ఈవెన్ విత్ డైలాగ్స్ సేమ్ ఉంటది అనమాట. సో చిన్నప్పుడు నాకు సైకిల్, బైక్ అన్ని డాడీనే నేర్పించారు. డాడీ అంటూ ఉంటారు అనమాట, ఇప్పుడు మేమున్నాం చూసుకుంటాం, ఓకే పెళ్ళయిన తర్వాత భర్త ఎలా ఉంటారో తెలియదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. సో నీకు ప్రతిదీ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు నీకు స్కూటీనే వచ్చు కానీ అక్కడ బైక్ ఉంది, నాకు బైక్ రాదు అంటే కుదరదు కదా, నీకు బైక్ కూడా వచ్చి ఉండాలి. సో ప్రతిదీ నేర్చుకోవాలి నువ్వు అని చెప్పి అన్నీ నేర్పిస్తారు. ఈ నెక్స్ట్ ఇక బస్ కూడా నడిపేటట్టు బస్సు లారీ అవకాశం ఇస్తే మీ లవర్ అట్లా బండి మీద వెళ్ళిపోయి పిలవగానే కింద పడగానే నువ్వు వెళ్ళడము, ఆ టైంలో ఇలా లారీ మీద వెళ్ళినా లారీ కూడా నడిపేలానే ఉన్నారు మీరు. నేర్చుకోవాలన్నీ అంటే ఇది ఓన్లీ నా వరకు చెప్పట్లేదు నేను, ప్రతి అమ్మాయి లైఫ్ లో ఇది వచ్చు ఇది రాదు అని మాత్రం అనుకోకూడదు, ప్రతిదీ నేర్చుకొని ఉండాలి. సో నిజంగా అది ఒక మీరైతే అంటే ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే అందరు లేడీస్ కి అంటే యూత్ కి అయినా కావచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అయినా అది ఒక మీరు మెసేజ్ ఇచ్చారు, చాలా బాగుంది. కింద అడిగారు బట్ అది కూడా స్టార్ట్ చేయండి, మీరే ప్రొడ్యూసింగ్ చేయండి పాపా. ఫస్ట్ కి మమ్మీనే ప్రొడ్యూసర్, ఫస్ట్ మీరు చెప్పారు అది ఫస్ట్ ఒక అవకాశం వచ్చి వెళ్ళిపోయింది అని చెప్పేసి. నిజంగా అంటే తను బాధపడుతుందని మీరు ప్రొడ్యూసింగ్ చేశారా, లేకపోతే ఖచ్చితంగా పామని ఇలా చూపెట్టాలని చెప్పేసి ప్రొడ్యూసింగ్ చేశారా? చూపెట్టాలా అని కాదు,
ఎలా అంటే తనకి ఆల్రెడీ ఇదే అది ఫీల్డ్ లో చేతికి వచ్చిన ఫ్రెండ్స్ అవకాశం ఉన్నారు. వెళ్ళిపోయింది, చాలా బాధపడుతూ ఉంటది. తన బాధను చూసి చేశారని అడుగుతుంది. వాళ్ళు 1 వీక్ చేసిన తర్వాత వెళ్ళిపోయారు కాబట్టి బాధపడుతుంది. ప్లస్ తను ఏమనుకుంటారంటే తన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, మేమే చేయలేకపోయాము అని బాయ్స్ అనుకుంటారు. మేమే చేయలేని ఆడపిల్ల అదేం చేస్తుంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, రిలేటివ్స్ పక్క వాళ్ళు ప్రతి ఒక్కరు వీళ్ళు ఏదో చెయ్యాలని అనుకుంటే సరిపోతుందా, ఎవడో డబ్బులు పెడితే వీళ్ళు చేయాలనుకున్నారు, వాడు ఇవ్వలేదు, వీళ్ళు నోరు మూసుకొని ఇంట్లో పడ్డారు అంటారు. ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదు. డబ్బులు పెట్టినా పెట్టకపోయినా మేము చేయాలనుకున్నది చేసి చూపిస్తాము. నా కూతురు ఇదేంట్లో కూడా వెనక పడకూడదు, ఎవరో ఏదో పెట్టలేదు కదా అనేసి తన వెనక్కి తగ్గకూడదు. తన టాలెంట్ ఏంటో తను ప్రూవ్ చేసుకోవాలి. మీ శిష్యురాలు నీకు గిఫ్ట్ ఇచ్చింది అన్నట్టు. నేను నేర్పించిన దానికి గిఫ్ట్ ఇచ్చింది, ఇంకా మర్చిపోరు ఎప్పటికి. ఎందుకంటే సో అంటే ఎంత బాధపడితే ఉంటే మీ మమ్మీ అంత ఆలోచించి మీ డాడీ దగ్గర డిస్కషన్ చేసి నిన్ను మళ్ళీ తెర మీద చూపెట్టారు అన్నట్టు, అందరికి కనిపించారు. నిజంగా చాలా బాగున్నాయి ఎపిసోడ్స్, నేను కూడా చేసి నాకు చాలా బాగా నచ్చింది. బట్ అందులో మీకు చాలా లాంగ్వేజెస్ కూడా వచ్చు కదా, 6 లాంగ్వేజెస్ 5 లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటారా ఇంట్లో ఇట్లా లాంగ్వేజెస్? తెలుగు కన్నడ కామన్, మేము ఇంట్లో కన్నడ మాట్లాడతాం అప్పుడప్పుడు. తెలుగు ఇంకా మదర్ టంగ్. హిందీ నాకు నేను చదువుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అందరూ ముస్లిమ్సే, సో నాకు హిందీ వచ్చు. ఇంకా ఇంగ్లీష్ నేను చదివిన కాన్వెంట్ స్కూల్లో కాబట్టి ఇంగ్లీష్ కూడా వచ్చు నాకు. మీరిద్దరు సుబ్బలక్ష్మి క్యారెక్టర్ ని దింపినట్టుగా చేయండి, ఒక యాక్టింగ్ చేయండి. అసలు ఆ ఫుడ్ విషయంలో అయితే నిజంగా ఆ తల మీద అది పెట్టిన వెంటనే. ఇంకొకటి ఛార్జింగ్ చూస్తూ ఉంటారు మీరు, రీల్ ఒకటి, అది నిజంగా ఇమ్మీడియట్ గా గెటప్ మార్చేసింది. అవునవును, అంటే అది దాదాపు కొంతమంది చూస్తా ఉంటారు, జనరల్ అంటున్నారు, దానికి ఎంత కష్టపడతారు అనేది చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది నిజంగా. జస్ట్ ఫస్ట్ అది నోట్లో పెట్టుకున్నప్పుడు నేను నార్మల్గా ఉంటాను, మళ్ళీ ఇట్లా అనేసరికంతా నేను చేంజ్ అయ్యానంటే హెయిర్ ఫేస్ ఎంత టైం పడుతుంది, చాలా లాంగ్ ప్రాసెస్. అది మొత్తం రెడీ అవ్వాలి నేను, మళ్ళీ అది అయిపోయిన తర్వాత అదంతా వాష్ చేయాలంటే టైము. అవును, అది ఏంటి పెట్టారు అసలు, కాటుకనా లేకపోతే జస్ట్ ఏదన్నా మసి? అది ఇది మన ఐబ్రోస్ వేసుకుంటాం కదా, ప్యాలెట్ వస్తుంది, పెన్సిల్ కాకుండా ప్యాలెట్ బాక్స్ లో వస్తుంది, అది తీసి ఇట్లా మొహానికి మొత్తం రాసేసాం అన్నమాట. చూసారా అండి, ఐబ్రోస్ ఇట్లా షేప్ చేసుకోవడానికి వాడేటువంటిది కూడా వీళ్ళు ఇలా మేకప్ చేసుకున్నారు. ఇట్లున్నది మరి కంటెంట్, అట్లా ఇస్తున్నారు వీళ్ళు. ఇంకా వీడియోకి మమ్మీ కష్టపడింది ఎక్కువ, బికాజ్ ఈ పొగ రావడానికి మమ్మీకి పొగ ఇప్పుడు నోట్లోకి వెళ్ళాలి, పొగ వచ్చింది నోట్లో నుంచి. వేరే ఆ టైంలో ఇంట్లో ఏది లేదు పొగ రావడానికి, సో ఇంట్లో సాంబ్రాణి కప్స్ దొరుకుతాయి కదా. మమ్మీకి ఆల్రెడీ డస్ట్ అలర్జీ ఉంది, కొంచెం ఏదైనా పొగ వెళ్ళినా ఏదైనా చిన్న జరిగినా తుమ్ములు వచ్చేస్తే ఫుల్ కోల్డ్ అయిపోతుంది అనమాట. నేను ఆ సాంబ్రాణి కప్పు తీసుకెళ్లి ఇలా పెట్టేసి ఆ మూతి దగ్గరికి, నోట్లో మొత్తం లోపలికి పీల్చుకొని వెంటనే ఇట్లా అన్నారు బయటకు వదల అంటే పెట్టుకోవాలి ఎమ్మటామా లోపలికి నాకు పంపించేసి. ఆప్షన్ లేకపోతే ఏమైనా సిగరెట్ ఏమైనా యూజ్ చేసేది ఆ టైంలో? అంటే ఉంటే చేసేదాన్ని ఏమో, కంటెంట్ కోసం నేను స్టార్టింగ్ ఒక వీడియో చేశాను, మన ఈ సుబ్బలక్ష్మి వీడియో స్టార్టింగ్ ఒక చెట్టు మీద నుంచి కింద దూకాను. వెరీ స్టార్టింగ్ ఆ ఇసుకలో పడినవి ఇవన్నీ చూసాం కానీ అది మిస్ అయినట్టున్నా. నేను రియల్ గా చేస్తాను, ఎంత కష్టమైన చేస్తా, దెబ్బలు చాలా తగిలాయి. ఆ పొగ లోపలికి వెళ్ళిందంటే నాకు కొంచెం ఆస్మా పేషెంట్ ఉంటారు కదా, వాళ్ళలాగా అయిపోతుంది, ఊపిరి ఆడదు, బ్రీతింగ్ రాదు అసలుకి, చాలా దగ్గు వస్తుంది, జలుబు తుమ్ములు అన్నీ. అయినా సరే ఆమె కప్పు తీసుకొచ్చి నోటి దగ్గర పెట్టింది, ఆ పొగంతా నేను పీల్చుకోవాలి. మళ్ళీ ఆమె కప్పు పక్కన పెట్టి వెళ్ళి కెమెరా తీసుకొని మమ్మీ రెడీనా అంత అనేదాకా నేను దాన్ని ఉంచుకోవాలి లోపల. అది పాపం ఆ విషయంలో బాగా కష్టపడింది. ఆమె ఓకే ఇట్లా అంట అని తర్వాత తన యాక్షన్ అనగానే అప్పుడు బయటకు వదులుతా. మీ మమ్మీ స్మైల్ చాలా బాగుంది కదా, ఇట్లా ముక్కుతోనే నవ్వేస్తుంది, ముక్కు పెద్దది, నిజంగా చాలా బాగుంది. ఆ చిన్నప్పుడు అందరూ ఎగతాలు చేసేవాళ్ళు చెట్టు ముక్కు అని. అంటే ఏంటన్నట్టు, అంటే ఇలా అనిగిపోయి ఉంటుంది కదా ముక్కు, అలా ముక్కున్న వాళ్ళు ఎప్పటికైనా చాలా అదృష్టవంతులు అవుతారంట. అంటే కొన్ని మేము వర్డ్స్ చదువుతూ ఉంటే అట్లాంటి ముక్కు వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. అందుకే ఒక మంచి డైలాగ్ మా ఛానల్ నుండి చూసే ప్రేక్షకుల కోసం, మీరిద్దరు నటించినటువంటి అక్క చెల్లెల క్యారెక్టర్స్లో సుబ్బలక్ష్మి గారు బాగా యాక్టింగ్ చేశారు తిండి విషయంలో. పావని 4 రోజులైంది అన్నమే తినలేదు, నువ్వేమో నేను లావ్ అయిపోతున్నాను అనేసి ఇంటి వాసన చూపిస్తున్నవే కానీ అన్నం పెట్టట్లేదు, సన్నగా అయ్యేదేమో కానీ చచ్చిపోయేటట్టున్నానే.
నువ్వు సన్నగా అయితేనే నీకు సంబంధాలు వస్తాయి, అప్పుడే నీకు పెళ్ళి అవుతుంది. మా ఇంటికి వచ్చి కూర్చున్నావు సంవత్సరం నుంచి పెళ్లి పెటాకులు లేకుండా. పెళ్ళి ఇంపార్టెంట్, ఆకలి ఇంపార్టెంట్ అమ్మా. మొగ్గు లేకపోయినా బతకొచ్చు, అన్నం లేకపోతే ఎట్టే బతికేది. నీకు ఫస్ట్ పెళ్లి ఇంపార్టెంట్, ఓకేనా? నీకు పెళ్లి చేసి నేను ఇంట్లో నుంచి బయటికి దొబ్బితే కానీ నాకు ప్రశాంతత ఉండదు. సరే అయితే బాగా వంటలు వస్తాయే, అలాంటి అబ్బాయిని చెయ్యి. వాడు వంట చేసి పెడుతూ ఉంటే తింటూ ఉంటా. ఇప్పుడు వెళ్ళి వాడి బుర్ర కూడా తినాలా? బుర్రొద్దు, కోడి బుర్ర, మేక బుర్ర అవన్నీ ఫ్రై చేసి పెడితే చాలు నాకు. అబ్బా నిజంగా మీ మమ్మీ జీవిస్తుందబ్బా. నటించమంటే పావని అయినా అక్కడ కొంచెం ఆలోచిస్తుంది కానీ నిజంగా మీరు ఒకేసారి ఒక నిమిషం చంద్రముఖి అయిపోతారు అన్నట్టు. ఆ క్యారెక్టర్ కూడా వేసారు ఆల్రెడీ. ఎంతసేపు రెడీ అయ్యారు ఆ గెటప్ అసలు మీరు? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందా? అంటే త్వరగా వేసేసుకుంటుంది కానీ మేకప్ ఆ చంద్రముఖికి ఎలా ఉంటుందో ఆర్నమెంట్ సేమ్ అలానే వేయాలి కదా, దానికి కొంచెం టైం హెల్ప్ చేస్తారా మమ్మీ రెడీ అయ్యేటప్పుడు? మొత్తం రెడీ చేస్తుంది ఆల్మోస్ట్. అమ్మవారి గెటప్ కూడా మీరు బాగా వేసారు, టిక్ టాక్ నుండే మీరు ఫాలో అయినట్టున్నారు. నాకు అసలుకి పిచ్చి అమ్మవారి వీడియోస్. ఇప్పుడు ఈ శుభలక్ష్మి వీడియోస్ ఫేమస్ అయ్యాను కానీ నాకు అమ్మవారి వీడియోలు అంటే చాలా బాడీలో తెలియని వైబ్రేషన్ కానీ ఆ ఫీల్ కానీ ఎమోషనల్ కూడా అయిపోతాను. అది ఇష్టం ఎందుకో నాకు. మరి అమ్మవారు ఇచ్చిన వరమా లేకపోతే ఏం నాకు తెలియదు అసలుకి. చాలా అంటే పిచ్చి. అమ్మవారు గెటప్ వేసిన తర్వాతనే మీ రీల్స్ అన్ని హై అయిపోయాయి, చూసుకున్నారా ఎప్పుడన్నా? అప్పటిదాకా అంటే నార్మల్ గా 10K, సో 13K 12K ఉన్నాయని, మిగతా అన్ని లక్షలలోనే. అసలు ఏ చూసినా అమ్మవారి వీడియోనే మాకు దారి చూపించింది కూడా. ఎప్పుడు నేను ఆ వీడియో పోస్ట్ చేసిన 6 months తర్వాత 1.5 millionకి వెళ్ళిపోయింది. ఒక్క 2 days 1 dayలోను. శుక్రవారం పొద్దు సిరిని వదలొద్దు అనే సాంగ్ ఏదో ఉంది ఆ లక్ష్మీ కటాక్షం మూవీలో. చాలా అంటే చాలా బాగా అసలు వెళ్ళింది అది. అది చూసినాకే మాకు మనకు కూడా వస్తాయి, మనం ఎందుకు ట్రై చేయకూడదు, చేద్దాము. ఓకే మనకు అమ్మవారే చూపించింది దారి అనేసి ఇంకా మొదలు పెట్టాము అక్కడి నుంచి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు తిరిగి చూడలేదు. ఫస్ట్ టిక్ టాక్ చేయాలని అసలు ఎవరు చెప్పారు మమ్మీకి? ఫస్ట్ నేను చేసేదాన్ని అనమాట. ఓకే, అంటే మీ నుండే, అందుకే గురువు అని చెప్తుంది మళ్ళీ మళ్ళీ. ఓకే, మమ్మీ సైలెంట్ గా ఇంట్లో ఏదో మిషన్ కుట్టుకుంటూ అలా ఉండేదన్నమాట. నేను టిక్ టాక్ అవి చేస్తుండేదాన్ని. అయితే కొన్నిసార్లు అడిగాను మమ్మీని కూడా, చెయ్యి మమ్మీ నువ్వు కూడా, ఎందుకు చేస్తే కొంచెం నాకు సపోర్ట్ ఉంటుంది కదా అంటే, ఏంది చేసేది చెప్తా కొడతా ఫస్ట్ దగ్గర అదే మాట్లాడతారు అన్నట్టు. ఆ సుప్రభాతాలు కూడా ఇంకా అలా అనేసరికి ఓకే ఓకే అని చెప్పి నా వీడియోస్ నేను చేసుకునేదాన్ని. బట్ 1 మదర్ సెంటిమెంట్ సాంగ్ అది చేయాలని చెప్పి చేసింది. అది కూడా ఎలా, కెమెరా ఎలా అంటే మా మమ్మీ బ్యాక్ అనమాట, ఫ్రంట్ ఫేస్ కనిపించదు, మళ్ళీ కండిషన్. అలా 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 తర్వాత నిదానంగా ఒక 6-7 months కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి, లేదు మమ్మీ అట్లా మమ్మీ ఇట్లా మమ్మీ ఓకే, అప్పుడు నిదానంగా స్టార్ట్ చేసింది ఒక్కొక్కటి. కాదబ్బా, ఇన్ని ఛానల్స్ కష్టపడితేనే 1 million కొట్టాలంటే ఇంత కష్టపడుతున్నారు అసలు మీరు. 2 million అంటే ఏంది అసలు? ఏం పిండి రసం చేశారు జనాలకు మీరు చెప్పండి. అదే శుభలక్ష్మినే, నేనేం చేయలేదు, శుభలక్ష్మినే చేసింది. నిజంగా పల్లెటూరు వాళ్ళని దాదాపుగా బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా చూస్తారు? సో వాళ్ళని అంటే కొంతమంది అయితే దగ్గరికి రావడానికి కూడా ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మీరు షాపింగ్ మాల్లోకి వెళ్ళి, సో డిన్నర్ చేసుకుంటా, పార్కులలో వెళ్తూ, సో ఎక్కడ ఎవరన్నా చూడని మాకు సంబంధం లేదు అన్నట్టుగా మీరు వెళ్ళి జనాల్లో తిరుగుతున్నారు చూడ. సో నిజంగా దానికి మీకు ఎంత చెప్పినా తక్కువేనండి జయ గారు. సో ఎట్లా అనిపిస్తుంది జనాల్లోకి శుభలక్ష్మి క్యారెక్టర్తో బయటికి వెళ్ళినప్పుడు? కామెంట్లు తక్కువ కానీ చూపులు ఎక్కువ. అలాగే చూస్తూ ఉంటారు, ఇలా ఇలా చూస్తుంటారు. అంటే మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత అనుకుంటా కొంతమంది నవ్వుకుంటారు, అరే ఈ రోజుల్లో కూడా ఇలా ఉన్నారా అని. అంటే వాళ్ళకి తెలియదు మేము యాక్టింగ్ చేస్తున్నాము, ఏదో చేయడానికి వెళ్తున్నాము అనేసి. వెళ్ళే దారిలో కావచ్చు, ఆ ప్లేసెస్లో కావాలి. ఇప్పుడు భోజనానికి వెళ్ళాము హోటల్కి, ఎవరైనా అక్కడ ఈ వీడియోలు చేస్తామని అనుకోరు కదా. సడన్గా ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ రోజుల్లో, అమ్మాయి ఏంటి అలా ఉంది, ఇట్లా చూపులతో అర్థమైపోతాయి మాకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. ఎవరైనా వచ్చి మాట్లాడతారా పావని మమ్మీతోని ఫొటోస్ దిగడం ఇట్లా? అయ్యో లాస్ట్ టైం కరెక్ట్ గా ఇదే అనుకుంటా, ఆగస్ట్ మంత్ లో, లాస్ట్ ఇయర్ గణేష్ చతుర్థికి ఇది ట్యాంక్ బండ్ దగ్గర వీడియోస్ చేయడానికి వెళ్ళాం. మేము ఎన్నెన్నో అనుకొని కాన్సెప్ట్లు పెట్టుకొని చేసేద్దాం పీకేద్దాం అని వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు రావడం చూసేసి అసలు చేయలేకపోయాం. ఇంకా ఫుల్ వచ్చి మమ్మీకి చుట్టూ సెల్ఫీ అని దిగుతున్నా, ఇక్కడ కరెక్ట్ కాదు ఇంకా అని చెప్పి. అంటే కంటెంట్ మీరే క్రియేట్ చేస్తారా?
రాయడం అయినా నాకు రాయడం రాదు, ఆలోచిస్తాను ఇదైతే బాగుంటుందని మా పాపకి చెప్తాను. దాంట్లో ఏమన్నా కొంచెం మార్పులు ఉంటే తను చేస్తుంది. తర్వాత అప్పటికప్పుడు అనుకొని ఇదిగా ఇలా అనుకుంటున్నాను ఇది చేద్దాం అనుకొని చేయటమే. ఏమైనా కొన్ని ఉంటే మాత్రం ఫోన్లో రికార్డ్ చేస్తారు. రాయటం నాకు పెద్ద రాదు. ఎంత చదివారు అసలు? మీరు ఏం చదివారు? నేనేం చదవలేదు. నిజంగా మరి వేలుముద్ర అంటే ఎవరు నమ్మరు. ఇంత రెడీ అవుతారు సరే కదా, ఇట్లా కమ్మేస్తున్నారు మనల్ని, ఇట్లా కళ్ళు మూసేస్తున్నారు. అంటే ఇది మొత్తం మోసం. అంటే నా రూపం మా నానిచ్చాడు, ఈ మేకప్ మా నా కూతురు ఇచ్చింది, నా రియల్ అంటూ ఏమీ లేదు, నేను చదువుకోలేదు నిజంగానే. జ్యువెలరీ చీర మీ ఆయన ఇచ్చాడంట అంతే, ఈ మా ఆయన కొనిచ్చాడు. జ్యువెలరీ శారీ మా ఆయన కొనిచ్చాడు. మేకప్ మా పాప వేసి నన్ను ఇలా బొమ్మలా రెడీ చేసింది. ఇంకా నాకు ఆకారము, ఈ కలరు, ఈ అందము అంతా మా డాడీ ఇచ్చాడు. సో అందరు ఇచ్చినాయే కానీ నాకంటే ఏమీ లేదు నా ఓను. మీకు మీరు లేదనుకోవద్దు అసలు. అసలు మీరు ఎలా వేలుతున్నారు అసలు యూట్యూబ్ ఇన్స్టా అసలు అసలు నిజంగా చాలా టాలెంటెడ్. నిజంగా అసలు మీలో లేనిది లేదనుకో. మహానటి అని పేరు పెట్టడానికి అసలు ఇంకేదైనా పేరుంటే పెట్టొచ్చు అనిపిస్తుంది. అసలు చదువు లేదు కాబట్టి కలిచ్చాడేమో దేవుడు, అందులో తగ్గించాడు కాబట్టి. ఇందులో ఏమన్నా అసలు స్కూల్కి వెళ్ళలేదా? 5th క్లాస్ చదివాను అంతే. అక్కడ దాకా అయితే రానిచ్చారు కదా. యాక్చువల్లీ ఈ రోజుల్లో చదువుకున్నాను అని చెప్పేదానికంటే చదవలేదు అని చెప్పడమే బెటర్. 5వ క్లాస్ అంటే అదే పెద్ద విషయమే కాదు. చదివినట్టేనండి 5వ క్లాస్. ఎప్పుడైనా మమ్మీకి నార్మల్ ఓపెన్ డిగ్రీ కట్టియడం ఏదైనా చదివిపోయింది అనుకున్నాం. ఓపెన్ 10th రాపిద్దాం. అసలు ఆమె టాలెంట్ కి అసలు ఇక్కడ ఉండాలా, ఐఏఎస్ అవుతారేమో. లేదు కానీ చదువు విషయంలో నాకు ఎక్కదు ఇప్పటికి కూడా. ఇష్టం ఉంటుంది చదువుకోవాలి. ట్రై చేసామన్నమాట. ఒక బుక్ తీసుకొచ్చి ABCDలు 1 2 3 ఫస్ట్ ఇవన్నీ నేర్పించడానికి ట్రై చేసా, అవ్వలేదు. నాకు ఇష్టం ఉండదు చదువు. సేమ్ చదువు తినకి వచ్చినట్టుంది కదా, అదొకటి వచ్చింది. అదొకటే వచ్చింది మమ్మీది. మా మమ్మీ నుంచి నాకు 2 థింగ్స్ వచ్చాయి. ఒకటి చదువు రాదు, రెండోది హెల్త్ ఇష్యూస్. మీకున్న హెల్త్ ఇష్యూస్ నాకు ఉన్నాయి, వంశపరంగా వస్తుంది అన్నట్టుగా. నెక్స్ట్ ఇంకొకటి కూడా వచ్చింది. రీసెంట్ గా ఒక వీడియో కూడా వైరల్ అయింది, పడిపోయింది. రీసెంట్ గా తన కాలు కూడా దెబ్బ తగిలింది. అంటే నేను నిలబడేది ఏదన్నా ఇంట్లో వంట చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా పాదాలు స్ట్రైట్ పెడతారు అందరూ. నేను అలా కాదు, ఇలా క్రాస్ గా పెట్టేస్తాను. ఇలా ఉండే పాదం ఇలా పెడతాను. సేమ్ తనకు కూడా అదే అలవాటు వచ్చి సడన్ గా అలా పెడుతుంది. నడిచేటప్పుడే పెడుతుంది, పడిపోయింది. నాకు ఒక సర్టన్ టైం వరకు నడవడం వచ్చేది కాదు, ఇలా నడుస్తూ పడిపోతుంటా ఎక్కడ పడతా. అది నేనేంటంటే అక్కడ నిలబడితే అలా పాదం పెడతాను, ఇలా సైడ్కి వస్తుంది. ఆమె నడిచేటప్పుడు కూడా పెడుతుంది. సూపర్. ఆ విధంగా చాలా సార్లు పడింది. సో ఇప్పటి వరకు ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు మీరిద్దరు కలిసి ఒకే కాంబినేషన్ లో? 2 తీసుకున్నారు. అంటే జనరల్ గా కొన్ని ఇప్పుడు సీరియల్స్ మీరు ఎలాగో చేస్తున్నారు, మీరు చేస్తున్నారా? సీరియల్స్ చేస్తారు ఇప్పటి వరకు ఏదైనా అవకాశం? ఓన్లీ మమ్మీకే వచ్చాయి. ఫీల్ అవుతారా నేనే మమ్మీని ఇంత చేస్తున్నా నాకెందుకు వస్తలేదని? అసలు అలా ఏం లేదు. ఇన్ఫాక్ట్ నేనే వెళ్ళమని చెప్తాను. ఏమైనా వస్తున్నాయంటే ఏమైనా కాస్టింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా, ట్రై చేయి మమ్మీ అని చెప్తాను. మమ్మీకి ఏమైనా వస్తే నాకు ట్రై చేయని చెప్తుంది. కానీ నాకు వచ్చాయి నిజం చెప్పాలంటే నేను చేయలేదు, వచ్చిన టైంలో నాకంటే ఎక్కువ అవకాశాలు ఆమెకే వచ్చాయి. నేను వదిలేసుకున్నా చేతులారా. అంటే ఓన్ మీరే డైరెక్షన్ చేయాలన్నట్టు మీకు ఒక ఉందా? లేదు, డైరెక్షన్ ఇష్టం ఉంది కానీ డైరెక్టర్ అవ్వాలని కోరిక, అయిపోవాలి అన్నంత ఇదేం లేదు. నాకు యాక్టింగ్ ఇష్టం. సో యాక్టింగ్, డాన్స్ ఇవే నాకు ఎక్కువ. అసలు మీ డాన్స్ కి నిజంగా నేను ఫిదా అయినా. నాదా అంటే డాన్స్ నేర్చుకుందా పావని? క్లాసికల్ డాన్సర్ తను. అసలు ఆ వైట్ డ్రెస్ లో అసలు అంత అదిగా అదొక సాంగ్ ఉంది సేమ్, దాన్ని మీరు మళ్ళీ రిపీట్ చేశారేమో అనిపించింది. ఒక నార్మల్ ఒక మూవీలో సాంగ్, నాకు కూడా అంత ఐడియా లేదు అది. సో రెగ్యులర్గా వింటాం కానీ దాని అంత వాళ్ళిద్దరు అంటే ప్రిపేర్ అవుతూ ఉంటారు జనరల్గా. సో అంటే నార్మల్ కోచింగ్ పర్పస్లో వాళ్ళు ఒక దగ్గర చెయ్యాలి అని చెప్పేసి కోచ్ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాడు. సేమ్ స్టెప్స్ అలానే మీరు ఇలా వేవ్స్ తీసుకోవడం, అది తీయడం, అది నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే నాకు డాన్స్ అంటే ప్రాణం చిన్నప్పటి నుంచి. నేను ఒక బేబీ క్లాస్ ఆ టైం ఉన్నప్పుడు నేర్చుకున్న తర్వాత నాకు పోయిందనమాట, కాంటాక్ట్ పోయింది. దాని తర్వాత నేర్చుకోవడానికి చాలా ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు. నేను 8th లో ఉన్నప్పుడు మా డాడీ ఫ్రెండ్ ఒకళ్ళు సజెస్ట్ చేశారంట పలానా ప్లేస్ లో ఉన్నారు అనేసి. సో అప్పుడు వెళ్ళి నేను 8th స్టాండర్డ్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. సో అప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా. పాటలు కూడా ఏమైనా నేర్పించారా? ఇక అది కూడా బ్యాలెన్స్ ఉందేమో.
ఇంకా నేర్చుకోలేదు. మీ మమ్మీ వండే వంటలు చాలా బాగుంటాయి కాబట్టి ఇక అన్ని వంటలలో అన్ని వేసినట్టు ఈమెకు ఒక పాటలు ఒకటి నేర్పిస్తే ఇక ఫుల్ఫిల్ అయిపోతుంది. సంగీతం నేర్చుకున్న ఒక 2 months ఏమో, తర్వాత డాన్స్ కి సంగీతం కి సెట్ అవ్వట్లేదు టైమింగ్స్ అని చెప్పి అంటే టైం లేదు. డాన్స్ క్లాసు, అలాగే స్కూలు, ట్యూషన్లు, మళ్ళీ అదే టైంలో తను కబడ్డీ క్లాస్కి వెళ్ళేది, బాస్కెట్ బాల్ చాలా చేసింది. అట్లా కుట్టారు నా అమ్మాయిని దొరకబట్టి. యాక్చువల్లీ నా డ్రీమ్ అన్నమాట అట్లా కొట్టడమనా? కొట్టడం డ్రీమ్ కాదు అసలు. నిజంగా ఆ అమ్మాయి కింద అసలు గుద్దుతూనే ఉంటారు. అసలు ఆ అమ్మాయి గ్రేట్ అనిపించింది ఆ టైంలో. పాపం రియల్ గా తగిలింది. అది రియలే కదా, కింద పడ్డాయి కొట్టినాయి అని రియలే. అంత కోపమా? అంటే అంత ట్రూగా లవ్ చేస్తుంది అన్నట్టు ఎవరిని లవ్ చేసినా అలానే కాదు, కానీ అది సీన్ చేసేటప్పుడు నేను కొట్టడం స్టార్ట్ చేశాను. నా చెయ్యి తనకు తగులుతుందేమో అని ఫేస్ ఇక్కడ ఉంటే నా చెయ్యి పై నుంచే వెళ్తుంది. అది రియలిస్టిక్ గా అనిపించట్లేదు. డిఓపి గారు కూడా అమ్మ రియల్ గా అనిపించట్లేదు అమ్మా, బాగా కనిపించే స్క్రీన్ మీద అంటున్నారు. ఆ అమ్మాయి ఏమో పర్లేదు పావని కొట్టు, బాగా వస్తే నాకు ఫేమ్ వస్తుంది కదా, పర్లేదు చేయాలి. ఇంకా సరే అన్నట్టు నేను అప్పుడే కొట్టద్దు అనుకున్నా. పాపం నిజంగానే తగిలేసి. అసలు నిజంగా కాదు, అసలు దూరంగా ఈమె అర్జున్ రెడ్డి మూవీ బాగా చూసినట్టుంది. ఆ కర్ర పట్టుకోది, ఆ పరిగెత్తడం, ఆ సీన్స్ కూడా అట్లేం లేదు. కానీ మాక్సిమం ప్రజ్వల సిరీస్ లో ఒక 40% నా రియల్ లైఫ్ ఉంది. అది ఒకటి. అంటే నేను అడగాలని కాదు కానీ జనరల్గా అక్కడ కింద కొన్ని కామెంట్స్ వచ్చిన విధానాలే మాట్లాడతాం. అంటే ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఎవరైనా ఎందుకు మీతో పాటు పాపని ఎంకరేజ్ చేస్తున్నారని మాట్లాడడం, ఇట్లాంటి ఏమైనా బ్యాడ్ కామెంట్స్ రావడము, సో మీ ఫ్యామిలీలో ఎవరన్నా మిమ్మల్ని అనడం అట్లా జరిగిందా జయ గారు పాపని గురించి? అసలుకి ఈ నీకెందుకు నువ్వు చేసేది కాక మళ్ళీ నీ కూతుర్ని తీసుకెళ్తున్నావు, అసలు నువ్వు చేస్తుంటే నీ కూతురికి పెళ్ళి అయిద్దా? మా ఫ్యామిలీలోనే మా రిలేటివ్స్ మాకు ఫస్ట్ నుంచి కూడా బయట అనేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మా కామెంట్లలో కూడా కొన్ని వస్తున్నాయి కదా, అవి ఫేక్ ఐడీలతో వచ్చినాయి, కొన్ని ఉంటాయి అవి మా రిలేటివ్స్ పెడుతున్నారు. రిలేటివ్స్ పెడుతున్నారని మేము కన్ఫామ్గా ఎలా చెప్తున్నామంటే కొన్నిసార్లు వాళ్ళు ఒరిజినల్ ఐడీలతో వచ్చి పెట్టున్నారు అనమాట. అట్లా దొరికిపోయారు. అంటే ఒకటి బ్లాక్ శారీలో మీరు ఒక సాంగ్ వేశారు, చాలా బోల్డ్ ఉంది అది. అంటే మీరు ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్ అన్నిటితో పోలిస్తే అదొకటి చూసే వాళ్ళకు కూడా అంటే ఇట్లా చేయడానికి మమ్మీ సపోర్ట్ ఉందా అన్నట్టు కొన్ని వస్తూ ఉంటాయి కదా, దాన్ని మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు దాన్ని? నేనైతే ఆమె ఏం చేసినా యాక్టింగ్ చూస్తాను. నేను యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను యాక్టింగే చూస్తాను. కానీ యాక్టింగ్ ఫీల్డ్లో లేకుండా నార్మల్ మదర్ అనుకోండి, ఏంటి అబ్బాయిని అలా వాటేసుకుంది, ఏంటి అబ్బాయి అలా వాటేసుకుంది, అంటే జనాలు అనుకునే నేను చెప్తున్నాను, ఎందుకంటే అనుకొని ఉన్నారు, అవి నా చెవుదాకా వచ్చాయి. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. వాళ్ళు కూడా కొందరేమో అసలు జయ మీ అమ్మాయి చాలా బాగా చేసింది, ఎంత టాలెంట్ ఉంది, ఎంత బాగా చేసింది డ్యాన్సు అని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మేము ఒక్కొక్కళ్ళం 10 సార్లు చూసాము ఆ వీడియోని. అట్లా చూసిన తర్వాత మా పిల్లలతో కూడా మేము చేపిస్తే తప్పేముంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో అంటే వేరే వాళ్ళు అన్నారు, మీ అమ్మాయి ఏంటి మరీ అంత బోల్డ్గా అంత వరస్ట్గా చేసిందని అన్నారు. నేను అనట్లేదు, వేరే వాళ్ళు అన్నారు. నువ్వు ఫ్రెండు కాబట్టి నీకు నేను చెప్తున్నా, నువ్వు ఫీల్ అవ్వబాకే అని. నేనేం ఫీల్ అవ్వను. మీరు బోల్డ్ చూశారు, నేను యాక్టింగ్ చూశాను, నేను ఎందుకు ఫీల్ అవుతాను? మీరు ఏం చూసారో మీకు అది కనిపించింది, నేనేం చూసానో నాకు అది కనిపించింది. సో మనం చూసే కళ్ళను బట్టి మనం ఆలోచించే మైండ్ని బట్టి ఉంటుంది. అక్కడ వాళ్ళు చేసింది ఏమీ లేదు, ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చూడాలి. అంటే మీరు నాకు తెలిసి 947 వీడియోలు ఏమో పోస్ట్ చేశారు ఇప్పటి వరకు, మీరు కౌంట్ చేశారో లేదో. ఆ 946 వీడియోలు అన్నిట్లలో మీకు అన్ని చాలా బాగుంది. ఒక్క వీడియోతోనే ఇలా రావడం అనేది అది మేము కూడా రిసీవ్ చేసుకోలేకపోయినాం. అది యాక్చువల్ ఏమైందంటే తను డి మాస్టర్ అయినా డీలో చేస్తారు, అది స్టూడియోలోనే చేసినట్టున్నారు మీరు. అందులో ఒకటి మాస్టర్ రౌండ్ అని డి ప్రోగ్రామ్ లో ఏం చేసింది. ఓకే. ఆ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక సాంగ్ చేద్దాము, ఎప్పుడు చేయలేదు సారు, మంచి డాన్సరు, ఏమో క్లాసికల్ డాన్సరు, ఒక మంచి సాంగ్ చేద్దాం అనుకొని అప్పటికప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసి అనుకోకుండా చేసింది, అది బాగా వచ్చింది. సో దాన్ని ఇంకెందుకు పోస్ట్ చేసుకోకూడదని పోస్ట్ చేశారనమాట. అంటే నేను ఎందుకు అడిగా అంటే కొన్ని వీడియోస్ కూడా చూసిన, అంటే షార్ట్స్తో కూడా చేశారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జనరల్లో లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే అమ్మాయిలు ఇచ్చే అవకాశం వల్లనే అబ్బాయిలు ఇలా అవుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. జయ గారు మీరు కూడా వినే ఉంటారు, మీ ఫ్రెండ్స్ అయినా. అంటే ఇప్పుడున్నటువంటి యూత్కి ఏం చెప్తారు, అంటే ఎలా ఉండాలని చెప్తారు?
నన్ను అడిగితే మాత్రం అండి, నేను రీసెంట్గా ఒక రీల్ చూశాను. అంటే యాక్చువల్లీ 2 రీల్స్ చూశాను. ఒక ముస్లిం ఆవిడ అనమాట, మొత్తం కళ్ళు తప్పితే వేరే ఏం కనిపించట్లేదు, ఫుల్ కవర్ చేసుకున్నారు. రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ వచ్చి ఆమెని హగ్ చేసుకుని ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. అక్కడే రోడ్ లోనే, రియల్ గా ఇది సీసీటీవీ కెమెరాలో రికార్డ్. హైదరాబాద్ లోనే లేకపోతే మీ అది ఎక్కడని తెలీదు, బట్ చూసాను. అంటే రీల్స్ లో వస్తాయి కదా, చూసాను. అండ్ నిన్న నేను మా మమ్మీకి కూడా చూపించాను. చిన్న పాప, ఎంత నాకు తెలుసు ఒక 5 years ఉంటదేమో, తను వాళ్ళ తమ్ముడు చిన్న పిల్లల టాయ్స్ కార్స్ ఉంటాయి కదా, రోడ్డు మీద ఆడుకుంటూ ఉంది. ఒకడు వచ్చాడు, అమ్మాయిని లాక్కొని ముద్దు పెట్టేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మాయి పాపం ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకవేళ అమ్మాయిలు డ్రెస్ వల్లనే వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అంటే, ముస్లిమ్స్ ఫుల్ కవర్ చేసుకుంటారు, ముస్లిమ్స్ మీద అవ్వట్లేదా? పోనీ చిన్నపిల్లలు అంటారు, చిన్నపిల్లలు నిండుగానే వేసుకుంటారే, మరి చిన్నపిల్లల మీద ఇప్పుడు ఆమె డ్రెస్ నిండుగా వేసుకొని వెళ్తుంది, ఆమెలో ఏం కనిపించిందని వాడు అలా చేశాడు. ఈ చిన్న పాప ఆడుకుంటుంది ఇంటి ముందు, ఆ అమ్మాయి అసలు మనిషిని కూడా చూడలేదు. అంటే రీల్ అంటున్నారా లేకపోతే నిజంగా జరిగింది అంటున్నారా? రియల్ గా జరిగింది, సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఓకే, జస్ట్ ఆ వీడియో ఒకటి బయటకు వచ్చింది అంతే, ఫుటేజ్ నుండి వచ్చింది, కానీ రీల్ అయితే కాదు అది. బట్ ఆ రీల్ లో పోస్ట్ చేశారు, రియల్ దాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కానీ వాళ్ళు ఎవరు అక్కడ ఇంతవరకు డ్రెస్సులు వేసుకోలేదు, లేకపోతే ఏదో అట్రాక్టివ్గా వాళ్ళకి కనిపించలేదు. జస్ట్ చిన్న పాప ఆడుకుంటుంది, ఆవిడ తను ఏదో దారిని వెళ్తుంది. మరి వాళ్ళు ఎందుకు అలా చేశారు? అది వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఉన్నారు ఇంతవరకు డ్రెస్సులు వేసుకొని ఏదో చాలా అంటే చెప్పడానికి కూడా బాగోలేనంత అలాంటి డ్రెస్సులు వేసి వెళ్తున్నారు. ఆ డ్రెస్సులు చూసి కూడా వాళ్ళు రోడ్డు మీద హ్యాపీగా వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళని ఎవరు ఏమనట్లేదు. ఈ పద్ధతికి ఎవరు ఉంటున్నారు? వాళ్ళనే అంటున్నారు. ఇన్ఫాక్ట్ అక్కడే ప్రాబ్లం ఉంది. ఇలా ఇప్పుడు ఆ అమ్మాయి అలా ఈ ఆఫ్ వేసుకోవటం వల్ల అరే అది అలా ఉంది, దాంతో ఎందుకు లేరు, అది రౌడీ ఇది అనుకుంటారు. పద్ధతిగా ఉందనుకో, చాలా డీసెంట్గా ఉంది, దీన్ని ఏమన్నా మనల్ని ఏమనరు. ఒకవేళ ఏదన్నా అన్నా బయట చెప్పుకోలేరు, పరుగు పోయిద్దేమో, మర్యాదలు పోతాయేమో అని అలాంటి వాళ్ళు జోలికి వెళ్తున్నారు. కానీ బట్టలు సరిగా వేసుకోలేదన్న వాళ్ళని ఎవరినో చూపించండి జరిగినాయి. ఎక్కువ డీసెంట్గా ఉన్న వాళ్ళనే ఇలాంటివి జరుగుతున్నాయి. చిన్నపిల్లలు, నిండుగా ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, 4-5 month బేబీని కూడా మనం ఎన్నో విన్నాము, చూసాము. ఆ పిల్ల ఎలాంటి బట్టలు వేసుకొని రోడ్డు మీద తిరిగింది? మరి ఎందుకు ఆ అమ్మాయిని అలా చేశారు? అబ్బాయిలదని నేను చెప్పను, అమ్మాయిలదని నేను చెప్పను. ఈ మధ్య ఈ అంటారు కదా టీవీలు, ఫోన్లు, ఈ సోషల్ మీడియా అనేది వచ్చి దాంట్లో బయట నుంచి రకరకాల వీడియోలు వచ్చి అవి చూసి మనం కూడా ఇలా చేస్తే ఏమవుతుంది. మెయిన్ ఏంటంటే ఎవరు ఏం చేసినా కానీ శిక్షలు అనేది పడట్లేదు. ఎవరు కూడా చాలా కేసులు, అంటే ఆ కేసుల గురించి మాట్లాడేంత నాలెడ్జీ మాకు లేదు, మేము అంత పెద్దవాళ్ళం కాదు. కానీ జరిగేది ఏంటంటే చేసిన వాళ్ళు తప్పించుకుంటున్నారు, చేయని వాళ్ళు బలైపోతున్నారు. చేసేవన్నీ పెద్దవాళ్ళు చేస్తారు, పాపం మధ్యలో వాళ్ళు బలైపోతారు. ఎప్పుడైనా బాగా బాధపడిన రోజులు ఉన్నాయా మీ ఇద్దరి మధ్యలో ఈ వీడియోస్ వల్ల జరిగిన వల్ల? అంటే మేమిద్దరమా? మీరిద్దరే, అంటే ఫ్యామిలీ పక్కన పెట్టేద్దాం, వాళ్ళిద్దరు వద్దు, జెంట్స్ ఓన్లీ మీరిద్దరే కూర్చొని ఎప్పుడైనా బాగా బాధపడినవి. కొంతమంది రీల్స్ పోకపోయినా కూడా బాధపడితే ఏడుస్తూ ఉంటారంట. ఏడ్చుకున్న రోజులు, బాధపడిన రోజులు ఉన్నాయి. కాకపోతే అది మేము ఏదో వీడియోస్ పోవట్లేదు అని కాదు, కానీ రిలేటివ్స్ అన్న మాటలకి బాధపడిన రోజులు ఉన్నాయి. మా రిలేటివ్స్ అన్నారనమాట మా డాడీతో, ఎందుకు ఇంటి పేరు పెట్టుకున్నారు, తీసేసి మీరు ఏమన్నా చేసుకోండి అన్న రోజులు ఉన్నాయి. సో ఆ మాట అనేసరికి మాకు బాధ వేసింది. అదేంటి మరి ఇంటి పేరు, మరి అంత తప్పుగా కూడా ఏం చేయడం లేదు కదా. వీడియో చేసినంత మాత్రాన అంత తప్పని నేను అనుకోలేదు ఈ రోజు. వాళ్ళ మాట అంటే వాళ్ళకి ఒక డాక్టర్, ఒక టీచర్, ఒక లాయర్ ఇలా అయితేనే కరెక్ట్. ఇంజనీర్ ఉన్నాడు, ఒక ఇంజనీరింగ్ జాబ్ చేస్తుంది, వాళ్ళు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. ఓకే, అమ్మాయి జాబ్ చేస్తుంది, పై బాస్ దగ్గర ఏం చెప్పినా ఏమైనా వినాలి, ఓకే అదేమైనా చేసుకోండి. లోపల డాక్టర్ ఉన్నాడు, వాడు పై ఆఫీసర్ దగ్గర ఎలా ఉంటాడో, పోలీస్ ఆఫీసరు, ప్రతి జాబులోనూ వాళ్ళ ఐ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినాల. కానీ బయటికి కనిపించవు, వాళ్ళు మంచి వాళ్ళు, జాబ్ ఎంప్లాయీస్, మేము డీసెంట్. కానీ బయట ఇండస్ట్రీలో చేసేవాళ్ళు కలర్ఫుల్, పొద్దున్న లేస్తే మేకప్ వేసుకున్నారు, లిప్స్టిక్ వేసుకున్నారు, బయట తిరుగుతున్నారు. అలాంటి అవసరమా? మీకు బ్యాడ్ పేరు ఈ ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో ఎట్లంటే మనము జాబ్ చేస్తా ఏదో పనులు ఎన్నైనా చేయండి,
అవి బయటికి రావు. పద్ధతిగా నువ్వు ఎన్ని వీడియోలన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి, పద్ధతిగా ఉండు. కానీ మీరు చేస్తున్నారుగా, పబ్లిక్లోకి వచ్చారుగా. మా రిలేటివ్సే అన్నారు, మీరు అదే ఏందాక అడిగారు కదా పెళ్లి విషయంలో కూడా, ఆ అమ్మాయికి పెళ్ళి ఎలా అవుతుంది మీరు అలా వీడియోలు చేస్తే? మీడియాలో పెళ్ళిళ్ళు ఎవరికి అయితే లేవా? అది కాదు నాకు అర్థం కాంది, వీడియోలు కదా మేము చేసాము, బయటకు పోయి ఏమన్నా చేయలేదు కదా. మొత్తం కంటెంట్ అంతా ఇంట్లోనే చేస్తారు మీరు అసలు. ఏదో కొన్ని అది ఒకటి వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, నా కూతురు పొద్దున్నే లేచి హడావుడిగా ముస్తాబై రెడీ అయ్యి బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి పోయి అర్ధరాత్రి ఇంటికి రావట్లా. నా ముందు, నా కళ్ళ ముందు, నా ఇంట్లో మా ఫోన్లో వీడియో చేస్తుంది. తను బయటికి పోయే అవసరమే లేదు. సో ఇది చెప్పినప్పుడు కూడా ఒక రీల్ చేశారు మీరు. ఒకటి మీరు కాలేజ్కి వెళ్తూ ఉంటే, కాలేజ్ ఎగ్జామ్స్ ఎలా రాస్తారు అది ఒకసారి డైలాగ్ చెప్పండి, వంగబెట్టి కొడతానే మీ మమ్మీ. నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, ఇలా అనే వాళ్ళకి సోషల్ మీడియాలో చేసే వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, జాబులు చేసే వాళ్ళందరూ అఫీషియల్స్ కాదు, మంచోళ్ళు కాదు. నేను ఆడ మంచోళ్ళు ఉన్నారు, ఇక్కడ మంచోళ్ళు ఉన్నారు, ఆడ చెడ్డోళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అంత మాత్రాన అంటే ఇక సోషల్ మీడియాలో చేసే మాకు మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరికి ఇలా యూట్యూబ్ ఇన్స్టా చేసే వాళ్ళందరినీ వాళ్ళ రిలేటివ్స్ ఇలాగే మాట్లాడుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నా. మీ పిల్లలు ఏదో జాబ్ చేస్తున్నారని వాళ్ళు పద్ధతిగా ఉన్నారు అనుకోకండి. యదవేషాలు ఎన్ని వేస్తున్నారు ఆఫీసులలో ఎవడికి తెలుసు. మేము రీల్స్ చేస్తున్నాము, మా ఇంట్లో మా మొగుళ్ళ ముందు, మా పేరెంట్స్ ముందు, మా ఇంట్లో మేము చేసుకుంటున్నాం. మేము బయటకు వెళ్ళట్లేదే. జాబ్లో ఈరోజు మీటింగ్ ఉంది, మా బాస్ వచ్చాడు అని అర్ధరాత్రి రాలేదే. అప్పుడు ఎవడు చేస్తున్నట్టు? ఇది ఎవరికో కొట్టే వాళ్ళకే కొడుతుంది, అందరూ కాదండి, చేసే వాళ్ళు మమ్మల్ని అనే వాళ్ళకి, మెయిన్ మా రిలేటివ్స్కి నేను చెప్పి మరీ చెప్తున్నాను. నా ఫాలోవర్స్ అయితే మాత్రం అందరు గుడ్ పర్సన్స్ ఉన్నారు. ఎందుకంటే మీరందరు సపోర్ట్ చేయటం వల్ల ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. నిజంగా మీ సపోర్ట్ లేని మేము ఇంత దూరం రాలేదు. నాకు మంచి కామెంట్లో పెడుతున్నారు మీరందరూ మాత్రం. మా రిలేటివ్స్ ఫేక్ అకౌంట్లలో వచ్చి పెడుతున్నారు, అలాగే రియల్గా వచ్చి పెట్టి దొరికిపోయారు. పెట్టండి, ఈ మాటలు వినండి, దీని మీద కూడా మీరు స్పందించండి అని చెప్తుంది. సో అంటే జయ అమ్ములు అని ఎందుకు పెట్టారు? జయ పావన్ అని కూడా పెట్టొచ్చు కదా. అంటే జయ మమ్మీ పేరు, అమ్ములు అనేది నా నిక్ నేమ్. ఇప్పుడు జయ పావని అనేది ఎందుకో సింక్ అనిపించట్లేదు మాకు స్టార్టింగ్ లో. అండ్ నా నిక్ నేమ్ కాబట్టి జయ అమ్ములు అనేది రైమింగ్ లాగా అనిపించింది. కానీ ఏ వీడియోలో అమ్ములు అని పిలవదు కదా, పావని అని నోటి నిండా భలే పిలుస్తుంది పావని. ఆ జయ అమ్ములు అనేది కూడా మా రిలేటివ్స్ నుంచే వచ్చింది అనమాట. చెప్పాను కదా ఇంటి పేరు తీసేసి పేరు. నేను ఫస్ట్ టిక్టాక్లో నుంచి జయప్రద అనేసి ఇంటి పేరు పెట్టుకున్నాను, జయ పరిమి అని పెట్టుకున్నాను. సో వాళ్ళు ఏం చేశారు, నీ పేరు పెట్టుకో, మా ఇంటి పేరు ఎందుకు పెడుతున్నావు, మా ఇంటి పేరు చెడగొడుతున్నావు, నా ఇంటి పేరు తీసేసి నువ్వేమన్నా చేసుకొని మా ఆడపడిచానింది. ఫస్ట్ ఆమె పెళ్ళైపోయి ఆమె వేరే ఇంటికి పోయింది, నేను ఆ ఇంటికి వచ్చిన. నా మొగుడి ఇంటి పేరు నా ఇంటి పేరు అయింది, నా మొగుడు ఇచ్చిన రక్తం నా పిల్లల్లో ఉంది, వాళ్ళ ఇంటి పేరు తీసేసి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నేను అదే చెప్పాను, నీ ఇంటి పేరే తీసేయగలవు నువ్వు, నీ పుట్టింటి పేరు అది, నీ ఇంటి పేరు కూడా కాదు. కానీ నీ తమ్ముడు నాతోనే ఉన్నాడే, ఆయన్ని తీసుకెళ్ళగలుగుతావా? ఇప్పుడు మాట్లాడతారా? అప్పుడు అంటే వేరే సిచ్యువేషన్, 1 year బ్యాక్. ఇప్పుడు మాట్లాడతారు, అందరు బాగున్నారు, ఇప్పుడు కూడా మాట్లాడతారు. కానీ వాళ్ళకి తెలియాలని నేను ఇలా మాట్లాడుతాను. ఇప్పుడు నేను ఏదో పైకి ఏదో ఎదిగిపోయాను, లేకపోతే నేను ఈ స్థాయిలో ఉన్నాను అనాలి అని కాదు. మేము ఎన్ని బాధలు పడి ఉంటే, ఎన్ని బాధపడి ఉంటే వాళ్ళు ఎన్ని మాటలంటే మేము ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నాం. పావన్ మేనత్త కొడుకున్నాడా మరి బావ పెళ్లి చేసుకోవడానికి? సమాప్తమా? హ్యాపీ కావచ్చు. చాలా ఉన్నన్ని రోజులు ఎప్పుడు పావని పెళ్ళి ఎప్పుడు చూస్తాం మేము? పావన్కి అదే సూర్యకాంతమ్మ లాంటి అత్తమ్మ కావాలనుకుంటున్నారా? నా దగ్గర ఉందంటే మా పాప ఎలాంటి అత్త వచ్చినా కానీ సెట్ అవుతుంది. నేనే కొంచెం ఎక్కువ తిడుతుంటా ఇంట్లో, అది చేయి ఇది చేయి అట్లా ఇట్లా అని. మా మమ్మీకి ఎంత 100% పర్ఫెక్ట్ ఉన్నా నాకు 1 or 1 కావాలి అంటది. ఎంత పర్ఫెక్ట్ ఉన్నా ఇంకా పర్ఫెక్ట్ కావాలి. ఒకసారి ఆ సూర్యకాంతమ్మది ఒక్కసారి చేయండి కోడలు. నిజంగా ఎంత సింపుల్ గా నీట్ గా. మమ్మీ బ్లౌజ్ లేనా శారీస్ అన్ని? అవును మమ్మీవే. అంటే మమ్మీ షూటింగ్ కోసం అని ఇవి బనియన్ క్లాత్ బ్లౌజెస్ అవన్నీ, సో అవి సెట్ అయిపోతున్నాయి ఏ సారీ మీదకైనా. అసలు ఎంత క్యూట్ గా ఉంది అందులో, నీట్ గా అనిపిస్తుంది పద్ధతి. సెన్స్ గా అత్తయ్య గారు అదే అంటే రియల్ క్యారెక్టర్ అదే చెప్పాలంటే నాకు గయ్యాలిగా ఉండాలని నాకు ఇష్టం. కానీ నిజంగా పగలగొట్టారా ఆ 20,000 ఇచ్చినందుకు వాళ్ళ అమ్మకి?
పగల కొడుతుందా జస్ట్ ఉట్టి ఇట్లా అంటదా? ఊరికే అంటే టచ్ అవుతుంది కానీ మరి హార్ష్గా నాకే మేమే పిచ్చలో అన్నట్టు చూసుకోలో అంతేనా? చెప్పి ఇట్లా వాయిచ్చేసి ఒకసారి సూర్యకాంతం అంట చెయ్యి. సూర్యకాంతం అది. సో మళ్ళీ ఒక డైలాగ్ తో చెప్పండి. ఆ సూర్యకాంతం అంటేనే మాకు నవ్వు వస్తుంది అనమాట. చాలా సుబ్బలక్ష్మి వీడియోస్ చేసేటప్పుడైనా మేము నవ్వుకోమేమో, సూర్యకాంతం వీడియోలు చేస్తే డైలీ నవ్వుతూనే ఉంటాం. మేము సుబ్బలక్ష్మి చాలా ఆస్వాదించి నవ్వుకున్నాం. అది ఎందుకో అది అంటే ఒక భయంతో ఉండాలి, మమ్మీ గయ్యాలితనం చేయాలి కదా, నవ్వొచ్చేస్తుంది ఈజీ. అంటే ఆపోజిట్ కలర్స్, అక్కడేమో సుబ్బలక్ష్మి అమాయకంగా, ఇక్కడేమో సూర్యకాంతం అనే నాకు కూడా కొంచెం టఫే అది. ఆ సూర్యకాంతంలో కూడా ఒకసారి సుబ్బలక్ష్మి లాగా చేస్తాను. ఇప్పుడు అత్త ఎంట్రీ ఇస్తుంది. ఏ ముచ్చుమోహన్ దానా, ఎంతసేపు అయింది కాఫీనే తీసుకురాలేదు? ఇంతే అక్కడ కూడా ఇంట్లో ఇదే పరిస్థితి. అది సరే ఇప్పుడు మనం టేక్ 2 తీసుకుందాం. ఇది సీరియస్. ఓకే. ఏ ముచ్చుమోహన్ దానా, నవ్వు నవ్వు ఆకు ఫస్ట్ నువ్వు. మళ్ళీ టేక్ 3. ఇంట్లో ఇంట్లో చేస్తారని అర్థం, వీళ్ళ కష్టాలు. ఏ పావని, అత్తయ్య గారు కాఫీ పట్టరా. ఓకే అత్తయ్య గారు. ఏంటి మార్నింగ్ చేసి ఆ టిఫిన్ అలా పడేసి పోయావు, ఎండిపోయింది. దాంట్లో చూస్తే ఉప్పు లేదు, కారం లేదు. ఎలా తినాలి నేను? అత్తయ్య గారు బాగానే ఉంది అత్తయ్య గారు. నీ మొహంగా ఉంది. అది తిందంటారు ఎవరైనా? ఓహో, తిండి పెట్టకుండా మార్చేసి చంపేయాలని ప్లాన్ వేసావు. అర్థమైందిలే. నేను చచ్చిపోతే ఈ ఇంటిని బాగా ఏలుకోవచ్చని, ఈ ఇంటికి మహారాణి అయిపోవచ్చని బాగా ప్లాన్ వేసావు. సారీ అత్తయ్య గారు, మళ్ళీ చేస్తే. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. భోజే అత్తావులే, ఎలా అవతలకి నా ముందు. సూపర్. ఇంకొకటి టీ తాగుతూ ఉంటుంది, సో వాటర్ తాగుతూ ఉండి ఇట్లా వస్తూ ఉంటుంది, వాటర్ పడుతుంది. నిజంగా కింద పడ్డారా లేకపోతే జస్ట్ పడుకొని ఇట్లా యాక్టింగ్? అది లేదు, అది జస్ట్ పడినట్టేనా? నీళ్ళు. కానీ నిజంగా మీ మమ్మీ దాంట్లో చాలా ఏమో అంటారు రసకలీల కాదు అసలు. నిజంగా చేయగారు ఇంటి పక్కన వచ్చి ముచ్చలు పెట్టినట్లు ఇట్లా నీళ్లు గుమ్మరిచ్చారు. అసలు ఆమె పాపం భలే తట్టుకుంది నిజంగా. పక్క అంటే మాతో పాటు ఇప్పుడు రీసెంట్ గా ఒకళ్ళు చేస్తున్నారు అనమాట వీడియోస్. వాళ్ళు కూడా మంచి సపోర్ట్ అక్క వాళ్ళు. ఎప్పుడు కావాలంటే ఇట్లా ఫోన్ చేస్తే వచ్చేస్తారు పక్కన. మళ్ళీ రేపు వస్తా అని చెప్పింది. రేపు ఉందా ఎపిసోడ్? వస్తుంది, ఎక్కడికి వెళ్ళరు. భలే గుమ్మరిచ్చింది నీళ్లు. ఏది ఇది? సుజాత అక్కతో చేసింది అనుకుంటా. ఆహా, సుజాత అక్క. ఇంటి బయట చేస్తా ఉంటారు క్యారెక్టర్ అది. కానీ నిజంగా ఒక రీల్ నిజంగా అంటే దాదాపుగా ఇంటి దగ్గర గొడవలు అయినప్పుడు అందరు అలానే చూస్తూ ఉంటారు, ఏంటా అన్నట్టుగా. సో నువ్వేమో ఫోన్ పట్టుకొని, మీ అమ్మేమో ఇంకొక ఆమె చీపురు. మీరు అది నిజంగా చాలా బాగుంది అసలు. అది ఎట్లా చేయాలనిపించింది అసలు? అంటే ఇలాంటిది కొంచెం ముందు చేస్తున్నాను. అది నేను సింగిల్ గా చేస్తున్నాను. అంటే పక్కింట్లో ఏదో గొడవ పెట్టుకుంటున్నట్లు అరుపులు వినిపిస్తే నేను పరిగెడతా. నేను వెళ్తుంటే సుబ్బలక్ష్మి ఎక్కడికి వెళ్తుంది గిన్నెలన్నీ తీసుకొని అని ఇది నా వెనకాల పరిగెడుతుంటాను. సో అలా కాకుండా ఇంకా 10 మందిని వేసుకొని వెళ్తే ఎలా ఉంటుంది, ట్రై చేద్దామని అలా చేసాను. ఆ చిన్న బాబు ఎక్కడి నుండి వచ్చారు అసలు? వాడు అక్కడ ఇంటి చుట్టూ పిల్లలు ఉంటారనమాట, అందరూ ఫ్యాన్స్ మాకు. కానీ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేశారు. వచ్చిన 3-2 బాగా చేస్తారు. ఆమె ఇట్లా టేస్ట్ చేసుకుంటే మరీ చూస్తుంటారు నిజంగా. అంటే వాళ్ళకి కూడా ముందే ప్రిపేర్ చేపిస్తారా? అంటే ఫోన్ చేసి పిలుస్తా అనమాట, వచ్చి పలానా స్క్రిప్ట్ ఇలా చేయాలి అని చెప్తాను. ఏమన్నా డబ్బులు ఇస్తారా లేకపోతే జస్ట్ నార్మల్ గానే? వాళ్ళు చాలా సపోర్టివ్, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. మేమే చేస్తాం చెప్పండి అని అడుగుతూ ఉంటారు. మమ్మీకి ఎక్కువ ఏమంటే ఇష్టం? బిర్యానీ, చికెన్, నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం, బాగా తింటది. కాస్ట్లీ చీరలు అంటే ఎక్కువ ఇష్టం ఉన్నట్టున్నది. అదే రాసిస్తారు కదా మరి, 5,000 చీరలు ఇచ్చారు లేదు అలా ఏం లేదు. అది రీలే. కానీ మమ్మీ ఎలా అంటే 200 శారీ అయినా 20,000 శారీ అయినా వైబ్రెంట్ కలర్స్, దాంట్లో ఒక కళ ఉండాలన్నమాట చీర తీసుకుంటే. అలాంటివి చూస్ చేసుకుంటది. మమ్మీ వేసుకున్న శారీస్ ఏవైనా సరే తక్కువ రేట్ అయినా ఏదో హైఫై శారీస్ లాగా కనిపిస్తాయి. అలా కాదు, కానీ శారీస్కి ఎక్కువ రేట్ నేను పెట్టాను అసలుకి. నా మనసు ఒప్పదు. ఏది ఉన్నా కానీ 10,000లో కూడా నాకు శారీ లేదు. అన్నీ 5,000, 6,000, 4, 2 ఇలా ఏది తీసుకున్నా సరే మనం కట్టుకునే దాన్ని బట్టి
ఆ కలర్ సెలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి చేస్తున్నారు ఉంటుంది. అసలు యూట్యూబ్ లో వచ్చే డబ్బులన్నీ ఎవరికి ఇస్తున్నారు ఇట్లా చెప్పాలంటే నేను ప్రజ్వల చేసిన టైంలో వచ్చిన సగం డబ్బులు ప్రజ్వలకే పెట్టేశాం. ఎలా అంటే యూట్యూబ్ మీద వచ్చిన డబ్బులు మళ్ళీ యూట్యూబ్కే పెట్టేశాం. అక్కడే నాకు లాస్ వచ్చింది చాలా. రీసెంట్గా ఇంకా వచ్చే అమౌంట్ మాకు ఇంటి ఖర్చులకే వెళ్ళిపోతున్నాయి చెప్పాలంటే. బికాజ్ మాకు బల్లార్లో ఉన్నప్పుడు రెంట్ 10,000 ఉండేది, డబుల్ బెడ్రూమ్ హౌస్. లేదా మీకు ఇప్పటికి కూడా ఇంకా కొనుక్కోలేదు, ఇంత కష్టపడుతున్నారు 2 years నుండి. ఏం చేశారు అంటే జస్ట్ ఇప్పుడు మీ దాని మీద పెట్టడం డబ్బుల వల్లనే లాస్ అయింది అంతే. అది కొంచెం లాస్ వచ్చింది అంతే. బట్ ఇంటి ఖర్చులు మాకు ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక 1 year నుంచి ఎక్కువ అయిపోయాయి. మాకు బల్లార్లో ఒక 10,000 వచ్చింది అనుకోండి, ఒక 20,000 చేతిలో ఉంటే నెల హ్యాపీగా బతికేయచ్చు. ఇక్కడ 20,000 ఏ మూలకి రెంట్కే రావట్లేదు, 23,000 అవుతుంది మాకు ఇంటి రెంటే. ఎక్కువ వెళ్ళిపోతాయి, అప్ అండ్ డౌన్ ఛార్జెస్కి కావాలి. సో పిలుస్తున్నారా అంటే మంచి పెద్ద మూవీస్లలో ఏమైనా అవకాశాలు వచ్చాయా? పెద్ద మూవీస్లో కూడా చేస్తున్నా కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్, డైలాగ్స్ ఉండవు, ఏదో 1 day 2 days క్యారెక్టర్లు రావడం, అలా నిలబడటము అంతే. ఇష్టమేనా అట్లా చేయడం మీకు? అంటే మీరు ఇక్కడ ఓన్గా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఈ కంటెంట్ వేరు, అక్కడ ఇచ్చే వాళ్ళు వేరు ఉంటుంది. నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తానని చెప్తాను. ఆ పాప చేయలేకపోవడానికి నేను చేయడానికి అదే కారణం. నేను ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ వస్తే చేస్తాను. చిన్న చిన్న క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్లో నిలబడటము, లేకపోతే అలా వచ్చి ఇలా మెరుపు తీగలాగా వెళ్ళటం నేను చెయ్యను. పావనికి ఇప్పటిదాకా ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? ఆ ప్రపోజల్స్ ఏమన్నా మీతో షేర్ చేసుకుంటుందా? ఈ అబ్బాయి బాగున్నాడు మమ్మీ అన్ని చేసుకుంటది, ఎవరు చెప్పిన. చాలా నాకు తెలిసి నీకంటే మీ మమ్మీకే వస్తాయి ప్రపోజల్స్. ఏం లేదు, మమ్మీకి ఫ్రెండ్స్ జోన్ ఎక్కువ, మంచిగా ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ 10 years నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు కూడా. రీసెంట్ గా లైక్ 1 week అవుతుందేమో, 1 week బ్యాక్ నేను ఏడ్చా కూడా మా మమ్మీ దగ్గర. మీ దగ్గర ఫ్రెండ్స్ అందరూ అలానే ఉంటారు, నా దగ్గర ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు ఎందుకు అలా ఇలా నేర్చుకున్నాను కూడా నేను చాలా. ఎందుకంటే వెళ్తూ ఉంటారు, ఏదైనా పార్టీస్కి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ తో. ఇక్కడ హైదరాబాద్ లో బయట ఎవరు? నాకు నేను దగ్గర 1 year ఎగ్జాక్ట్ 1 year అయింది నేను హైదరాబాద్ వచ్చి. నాకు స్టార్టింగ్ లో ఒక 2-3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా నార్మల్ గా ఏదో వీడియోస్ చేసుకునే వాళ్ళం, కలిసే వాళ్ళం, అంతవరకే. నేను ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసే అంత ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. జస్ట్ ఓన్లీ మమ్మీతోనే ఎక్కువ బాండింగ్. ఎవరి ఇష్టం ఎక్కువ చెప్తావు, మమ్మీనా డాడీ చెప్తావా? ఆబ్వియస్లీ మమ్మీని. అది ఎలా మా మమ్మీ అని కాదు, అంటే మా ఫ్యామిలీ మొత్తానికి తెలుసు ఆ విషయం. నేను మా మమ్మీని ఎవరైనా ఒక చిన్న మాటన ఊరుకోను అనమాట. కానీ ఎక్కువ అమ్మాయిలు డాడీని ఎక్కువ ఇష్టపడతారు అంటూ ఉంటారు కదా. నాకు అన్ని నేర్పించింది మా డాడీ, ఎలా ఉండాలని చెప్పింది మా డాడీనే, కానీ నాకు మా మమ్మీ అంటే ఎక్కువ. సార్ మీరు అంటే అవును, అసలు మీ పెద్ద బిగ్ బాస్ హౌస్ అంట కదా, నాగార్జున గారి పేరు మీ డాడీకి ఉండడం నిజంగా గ్రేట్ అసలు. అది ఎట్లా అనిపిస్తుంది అంటే? మళ్ళీ అందులో ఈమె కూడా సినిమా హీరోయిన్ పేరే పెట్టుకుంది జయ. ఎట్లా కుదిరింది అసలు మీ ఇద్దరికి సంబంధం? అంటే నా పేరు జయప్రద, అది అక్క పెట్టింది. సో అసలు తర్వాత మా ఆయనకి అంటే ఇంటి దేవుడు అది నాగార్జున ఆయన పేరు. మేము స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తల్లో కూడా మా ఊర్లో ఎవరైనా, నాకు చిన్నప్పటి నుంచి జయప్రద ఇంట్లో ఊర్లో అందరికి తెలుసు. మీ ఆయన పేరు ఏంది, నీకు పెళ్ళి అయింది కదా అని అడిగితే ఇట్లా నాగార్జున అంటే, కొత్తగా పెళ్ళైన జోకులు కూడా మొదలు పెట్టావా, రియల్గా చెప్పవే అంటారు. నిజంగా మా ఆయన పేరు నాగార్జున అంటే, ఓహో నీ పేరు జయప్రద అని నాగార్జున చేసుకున్నావా అంటారు. సేమ్ అట్లనే ఉంటుందా మీ ఇంట్లో కూడా? బిగ్ బాస్ హౌస్ లానే ఉంటుందా? మా మమ్మీ డాడీ నాకు తెలిసినంత వరకు ఏమో అంటారు కదా, టామ్ అండ్ జెర్రీనా? టామ్ అండ్ జెర్రీ కాదు, ఆదర్శ దంపతులు. వాళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది మా ఇంట్లో. నేను మా మమ్మీ డాడీని చూసి నేర్చుకున్నది చాలా. మా మమ్మీకి రీసెంట్ గా కూడా చెప్పాను, నాకు ఎవడు పడితే వాడు వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే నేను ఒప్పుకోను, డాడీ నిన్ను ఎలా చూసుకుంటున్నాను, నన్ను అలా దొరకాలి కదా ఫస్ట్. టామ్ అండ్ జెర్రీ ఎవరు మీ ఇద్దరిలో? మా ఇద్దరులోనా? మా మమ్మీనే టామ్, నేనే జెర్రీ. సో ఎప్పుడైనా మమ్మీ గెలుస్తుందా నువ్వు గెలుస్తావా? ఆల్వేస్. ఇప్పుడు మమ్మీనే. కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోదా ఏ విషయంలో నీ దగ్గర? ఇన్ఫాక్ట్ ఆమె దగ్గరనే కాదు ఎవరి దగ్గర అవను. సూపర్ అసలు. మా మమ్మీ ఫ్రెండ్స్ ఉంటారు అనమాట, వాళ్ళు నా దగ్గర ఎట్లా భరిస్తున్నావు అమ్మా మీ మమ్మీని, ఆ మాటకి మాట సమాధానం చెప్తుంది కదా అంటారు. బట్ ఆ మమ్మీకి చిన్నప్పటి నుంచి అలా ఎదురు చెప్తాను, మాటకు మాట చెప్తాను, కాంప్రమైజ్ అవ్వను ఎవరి దగ్గర కూడా. అయినా ఫ్రెండ్స్ నన్ను వదిలి వెళ్ళరు, భరిస్తారు నన్ను. మా మమ్మీకి ఉన్న ఏకైక క్వాలిటీ మాట్లాడేదాంట్లో నిజాయితీ ఉన్నదని మీతో ఇట్లా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. 100% నిజం. నిజంగా వాళ్ళు అదే అంటారు, నువ్వు కఠినంగా గట్టిగా మాట్లాడతా గానీ మనసు మంచిది, ఏదన్నా ఓపెన్ గా. వాళ్ళే ఓపెన్ గా ఉంటారు, అసలు వాళ్ళే బాగుంటారు అండి. నల్లి ఉన్న వాళ్ళ దగ్గర చాలా ఉంటాయట వెనక ఇట్లా ఉంటారు, అది మనకు తెలియదు. నా ఫ్రెండ్స్ మాత్రం నన్ను ఎవ్వరు వదిలి వెళ్ళరు అసలుకి. నేను వద్దు అన్నా, నేను మాట్లాడకపోయినా
వాళ్ళే ఫోన్లు చేస్తారు, వాళ్ళే మాట్లాడతారు. అసలు చాలా నిజంగా అలాంటి ఫ్రెండ్స్ ఉండటం కూడా చాలా గ్రేట్. ఇప్పుడు నెక్స్ట్ మనకి బిగ్ బాస్ రాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఏమన్నా అవకాశాలు రావడం, పిలవడము, కాల్స్ రావడం ఏమన్నా జరిగిందా? ఇన్ని వీడియోస్ చేశారు, ఇంతమంది జనాలను అట్రాక్ట్ చేశారు. బిగ్ బాస్ నాగార్జున గారు కూడా మిమ్మల్ని పిలవడం ఏమన్నా జరిగిందా? లేదు లేదు, ఏం అవకాశం రాలేదా? రాలేదు అసలు. కాల్ అసలు ఎటువంటిది మీరు ఏదన్నా ట్రై చేయలేదా? చేద్దాం అనుకున్నాము, కాకపోతే నాకు అసలు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి నాకు ఐడియా కూడా లేదు. నేను దాని గురించి జీరో నాలెడ్జ్. జీరో నాలెడ్జ్. నేను బయట ఫ్రెండ్స్ ని కూడా అడగడానికి ట్రై చేశాను, కానీ ఏదో రీసెంట్ గా ఏదో ఒక లింక్ పంపించారు, వీడియో చేసి దాంట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళ సెలక్షన్స్ ఉంటే చెప్తారు అన్నారు. నాకు 100 మంది పంపిస్తారు, దాంట్లో బోడీ లింగంలో ఉంటున్నా, అసలు పట్టించుకోరు. చూడలేదు ఆ వీడియో అసలు నేను చేయలేదు కూడా. సో మా శివ స్టూడియో నుండి అయితే ఖచ్చితంగా సుబ్బలక్ష్మి గారు చాలా బాగా చేశారు వీడియోస్, ఒకసారి చూడండి. అంటే కామన్ మ్యాన్కి ఇంకొక నాకు తెలిసి ఈ మంత్ 10th వరకు ఉందని చెప్పేసి విన్నాము. సో వీళ్ళ వీడియోస్కి అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు బిగ్ బాస్కి పోవాలని ఈ రోజు నుండి వీడియోలు చేసి పెడతారు. అవి వీళ్ళ ఇంట్లో ఉన్న నాగార్జున గారికి కాకుండా బిగ్ బాస్లో ఉన్నటువంటి నాగార్జున గారికి షేర్ అయ్యేలాగా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీరు ఈ రోజు నుండి ట్రై చేయండి. అలాగే నాకు నాగార్జున గారే ఇష్టము, హీరో కూడా నా ఫేవరెట్ హీరో నాగార్జున గారు. సో అనుకుంటలేరా అంటే ఇంత కష్టపడుతున్నాం, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, అట్లాంటి పెద్ద అవకాశం వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదా? ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది కదా. సో వస్తే వెళ్ళాలని ఉంది, కాకపోతే నాకు కదా మా అమ్మాయిని పంపించాలని ఇష్టం. నాకు మిమ్మల్ని తీసుకుంటారు, నన్ను పంపించాలంటది. నేను అదే చెప్పా, మిమ్మల్ని తీసుకుంటారు. అసలు వస్తే ఛాన్స్ నీకు వస్తుంది, లేదు నీకు రాకుండా మీ పాపను పంపించండి. ఇన్ కేస్ నాకు వచ్చిందే అనుకుందాం, కానీ నేను ఫోన్ నువ్వే వెళ్ళు అని చెప్తున్నా మమ్మీకి. నేను వెళ్ళలేను, తను అంటే చాలా దగ్గరలో ఉంది కదా, అనిపించడం లేదా? అంత మందిని చూస్తుంటే ఎవరెవరు వెళ్తా ఉంటే మేము ఇంత కష్టపడ్డాము, 2 million కొట్టిందని ఉంటుంది. అది రాసి పెట్టి ఉండాలి కదా, ఏదైనా అవకాశం కూడా రావాలంటే ప్రయత్నిస్తేనే కదా. ఏదైనా ఇంత ప్రయత్నించారు, ఇంతవరకు వచ్చారు, ప్రయత్నించడానికి తెలియదు. ఇది తెలిసింది ఎలా చెయ్యాలని, అది తెలియట్లేదు ఎలా వెళ్ళాలి అని. ఇంట్లో కూర్చొని రాసుకొని చదవాలి వాయిస్ గా. ఇది మనం ఓను, అది ఎవరినో అడగాలి, ఎక్కడో అప్లికేషన్లు పెట్టాలి, ఏమో చేయాలి, తెలియదు అదంతా. నాగార్జున గారు ఒక ఛాన్స్ ఇవ్వండి మాకు, మేము కూడా వస్తాము. మా ఫేవరెట్ హీరో, మీతో ఒక మూవీ కూడా నేను చేశాను, నా ఫస్ట్ మూవీనే మీతో చేశాను. సో ఇప్పుడు బిగ్ బాస్లో కూడా వచ్చి మిమ్మల్ని చూడాలని ఉంది. అంటే అక్కడ ఏదో గెలవాలని కాదు, మిమ్మల్ని కలిసి మీతో ఆ షోలో పార్టిసిపేట్ చేయాలని ఉంది. సో నిజంగా మాకు అవకాశం వస్తే మాత్రం హ్యాపీగా చేస్తాము. సూపర్, థ్యాంక్ యూ. ఎందుకంటే రెగ్యులర్గా అన్ని ఇంటర్వ్యూలలో దాదాపు కామన్గా చెప్పారు. సో ఇప్పుడున్నటువంటి యూత్కైనా కావచ్చు, ఒక మమ్మీగా కూతురుకి ఏం సపోర్ట్ చేస్తారు, కూతురు మమ్మీకి ఎలా సపోర్ట్ చేస్తారు అంటే దాదాపు చాలామంది కొంచెము సో అండర్స్టాండింగ్ లేకుండా, సో పిల్లలు పేరెంట్స్ వేరేలాగా అపార్థాలు చేసుకోవడము, పేరెంట్స్ కూడా అట్లనే అయిపోవడము, సో ఒంటరిగా ఉండిపోతున్నారు. దాదాపు ఇప్పుడు చాలా మరికి ఇష్యూస్ అవుతూ ఉన్నాయి, ఈ చంపడాలు పెద్ద పెద్దగా. సో దీని మీద ఒక వీడియో మీరు చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే మీరు కూడా ఇన్ని చేసిన వీడియోస్లలో అలాంటి ఒక వీడియో చేస్తే జనాలకు కూడా మంచి రీచ్ ఉంటుందని మా ఒపీనియన్. కింద 2 కామెంట్స్ కూడా అడిగారు, మీరు చూసారో లేదో కానీ. సో అట్లాంటి వీడియోస్ చేయాలని ఇప్పుడు అనిపించిందా? నేను చెప్పినాను కదా, మీ ఒపీనియన్. లేదు లేదు, మమ్మీ యాక్చువల్లీ మొన్న రీసెంట్ గానే అనుకున్నాం మేము, కాకపోతే ఒక ఎలా పిల్లలు మమ్మీకి సపోర్ట్ చేసేలాగా, అంటే మమ్మీ ఏం ఉండదు అనమాట, పూర గుడిసెలో ఉంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఒక లైఫ్ ఎలా లీడ్ చేస్తారు, ఒక అంటే సింగిల్ లేడీ ఉంటారు కదా భర్త లేకుండా, అలా చేయాలని అనుకున్నాము. టైం రావట్లేదు, వస్తే చేస్తాం. మీరేం చెప్తారు యూత్కి? అంటే మీ పాపతో ఇట్లా జర్నీ చేస్తున్నారు కదా, సో అంటే చూసేటువంటి పేరెంట్స్ కంటే ఫస్ట్ పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ ఆ ఫ్రీడంలో వాళ్ళు ఏం చేస్తున్నారో మనం గమనించాలి. ఫ్రీడమ్ ఇవ్వకుండా నువ్వు వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో, వీళ్ళతో మాట్లాడుతుంది ఏమవుతుందంటే వాళ్ళు బయటికి వెళ్ళలేరు, లోపల ఉండలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్కి మనం ఫ్రీడమ్ ఇవ్వకుండా స్ట్రిక్ట్గా ఉండటం వల్ల బయట ఎవరో వచ్చి కొంచెం ప్రేమ చూపించేసరికి మా ఇంట్లో ప్రేమ లేదు, కానీ వాళ్ళు చూడు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అని అటు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ప్రేమ దొరకనే బయటకు వెళ్తున్నారు. అదే మీరు ఇంట్లో ప్రేమగా చూసుకొని ప్రేమని పంచి వాళ్ళకి సపోర్ట్ చేసి, ఆ సపోర్ట్లో కూడా ఏంటంటే మా అమ్మాయి తప్పు చేస్తుందా ఒప్పు చేస్తుందా అడగండి. పాపని, బాబు కావచ్చు పాప కావచ్చు, మీ పిల్లల్ని అడగండి, నీకేమి ఇష్టము, ఏం చెయ్యాలనుకుంటున్నావు, నువ్వు బయటికి వెళ్తున్నావు, అక్కడ ఏం జరిగింది, ఇంటికి వచ్చినాక చెప్పు, నీకేం కావాలో నన్ను అడుగు, నేను ఇస్తా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలా, నీకు సపోర్ట్గా కావాలా, నేను వస్తా. లేదు నువ్వు ఒంటరిగా వెళ్తావా, జాగ్రత్తగా వెళ్ళిరా, వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకు చెప్పు. ఇలా అన్ని కేరింగ్ తీసుకుంటూ ఫ్రీడమ్ ఇస్తూ పిల్లలకు సపోర్ట్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు లోన్లీగా ఫీల్ అవ్వరు, బయటికి వెళ్ళరు, చక్కగా మీతో ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఎప్పుడైతే పిల్లల్ని పిల్లల్లా కాకుండా ఫ్రెండ్స్లా చూస్తామో
వాళ్ళు కూడా మనం ఫ్రెండ్లీగానే ఉంటారు, ఫ్రెండ్స్లా చూస్తారు, తల్లిలా కాకుండా. సూపర్. పవన్ నువ్వేం చెప్తావు చెప్పు, యూత్కైనా కావచ్చు, అంటే నీకు ఆదర్శం ఎవరు చెప్పు? ఆదర్శం అని ఏం లేదు, కానీ నన్ను అడిగితే నేను ఒకటే చెప్తా, పేరెంట్స్ పెళ్ళి అయిపోగానే అయిపోయింది లైఫ్ అనే మైండ్ సెట్ లో వదులుకోకూడదు. పేరెంట్స్ లైఫ్ స్టార్ట్ అయ్యేదే అప్పుడు ఇంకా చెప్పాలంటే. సో పేరెంట్స్కి ఏమైనా కళలు ఉన్నా, మెయిన్లీ ఫాదర్స్ ఏంటంటే బయటికి వెళ్ళి సంపాదిస్తారు, ఫ్రెండ్స్తో తిరుగుతారు, వాళ్ళ మైండ్ సెట్ ఓకే ఉంటుంది కొంచెమైనా అట్లీస్ట్. ఈ మదర్స్ ఏమైపోతుందంటే ఇంట్లోనే ఉంటూ అక్కడే లైఫ్ అక్కడే ఉండిపోయి వాళ్ళకి మెంటల్గా స్టేబుల్ ఉండరు కొన్నిసార్లు. సో మదర్స్కి ఏమైనా కొంచెం కళలు ఉండిపోయి ఉంటాయి పెళ్ళికి ముందు, నేను ఇలా చేయాలనుకున్నాను చేయలేకపోయాను, వాటిని తీసుకురండి బయటికి. కొంతమంది పేరెంట్స్ అమాయకంగా ఉంటారు, వాళ్ళని అలా ఉంచకండి, వాళ్ళకి అన్ని నేర్పించి బయట ప్రపంచం ఇలా ఉంది అని మొత్తం ప్రపంచానికి వాళ్ళని పరిచయం చేయండి. ఇంకా వీలైతే ఇప్పుడు నేను మా మమ్మీని ఏదో మిషన్ కొట్టుకుంటే ఇంట్లో ఉన్న దాన్ని ఈరోజు నేను స్టార్ని చేయగలిగాను. అట్లా పేరెంట్స్ని ముందుకు తీసుకెళ్ళమని అడుగుతా అంతే. సో నిజంగా సూపర్. ఎందుకంటే ఒక అదే వెబ్ సీరియల్లోనే మీరు చెప్పారు మమ్మీ డాడీని కూర్చోబెట్టి వాళ్ళ మీ అత్తయ్య లాగా, ఆ వర్డ్స్ కూడా అంటే మీ మమ్మీ అప్పుడు అత్తయ్య క్యారెక్టర్ ఉంది అందులో. అది నిజంగా అంటే ఆ 2 వర్డ్స్ అయినా కూడా మీరు రాసింది కూడా మంచి రీచ్ అయింది అన్నట్టు. అంటే లోలీగా ఉన్న వాళ్ళకి ఇంట్లో జనరల్గా ఇప్పుడు దాదాపు అట్లనే ఉండి కొంతమంది ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు. కానీ మీరు ఇచ్చే కంటెంట్ కూడా చాలా రీచ్ అయ్యి జనాలు మీకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా. సో ఇదే సపోర్ట్ తోని మనస్ఫూర్తిగా నేనైతే బిగ్ బాస్కి వెళ్ళాలని అయితే కోరుకుంటున్నా. సో పావన్ పెళ్ళి ఎప్పుడో చెప్తే మేము కూడా అక్షంతలు వేస్తాం, ఇంటికి వచ్చి మంచి గిఫ్ట్ అంత 5,000 చీర లేకపోవచ్చు, చీర అవసరం లేదు, మీ ఆశీర్వాదం ఉంటే చాలు. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం, మీరందరూ మేము ఇంకా పైకి ఎదగాలి అని ఆశిస్తున్నారు కదా, ఆశించటంలోనే మాకు అన్నీ వచ్చేసినట్టు. మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చి మాకు సపోర్ట్ చేశారనుకోండి, మాకు యూస్ వస్తాయి, యూస్ వస్తే మనీ వస్తుంది, మనీ వస్తే సారీ కొనుక్కుంటాం కదా. ఇన్స్టాలో మీకు బెట్టింగ్ ప్రమోషన్స్ ఏమైనా రావడం జరిగిందా? ఏమైనా చేశారా ఆ ప్రమోషన్స్ ఎప్పుడైనా? మేము ఇంతవరకు చేయలేదు. మేమైతే అసలు చేయలేదు. ఎప్పుడో 1-2 ఈ పరి మ్యాచ్ది సంథింగ్ వచ్చింది, కానీ అవి కూడా చేయలేదు, ఒప్పుకోలేదు. ఫుడ్ తింటూ చేసినాయి అది ప్రమోషన్ అయినా? మమ్మీ తింటా ఉంటది మండీలో, మా వీడియోస్ కోసం ప్రమోషన్ కోసం, స్పెషల్లీ వీడియోస్ కోసం అని అలా రెడీ అయ్యి చేసినవే. ఎక్కువ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ అంటే ఇష్టమా, సూర్యకాంతం క్యారెక్టర్ ఇష్టం? నాకు సుబ్బలక్ష్మి ఇష్టం. అసలు సుబ్బలక్ష్మి అంటే రియల్ గా అంటే నాకు నేనే ఇష్టం. రియల్ గా వీడియోస్లలోకి వెళ్తే సుబ్బలక్ష్మి, ఏరే వీడియోలు ఏమైనా చేయాలంటే కూడా నాకు సడన్ గా సుబ్బలక్ష్మి వాయిస్, సుబ్బలక్ష్మి యాక్టింగ్, ఈ సూర్యకాంతం లెగ్ కూడా వచ్చి ఒక్కోసారి ఆ సుబ్బలక్ష్మి లాగా చేస్తే, మమ్మీ నేను సుబ్బలక్ష్మి లాగా చేస్తున్నా, సూర్యకాంతం లాగా చేయట్లా అంటది. సో అలా మా మమ్మీ ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు నేనంటే అమ్మాయిని నేను నార్మల్గా చెప్తుంటా, పోతే పోయింది మమ్మీ, ఎదవ జీవితం, చచ్చిపోతాంలే అంట. మా అమ్మ అట్లా కాదు, బతికుండాలి, అయ్యో చచ్చిపోతే ఎట్లా, నేను చచ్చిపోయి ముసల్దానైనా బతికే ఉంటా అంటది. అలాగే అంట. అసలు అనుకున్నారా ఇట్లా తెర మీదకి నేను వస్తా అని చెప్పేసి? అసలు కల్లో కూడా ఊహించుకోలేదు, అసలుకి ఆలోచన అందట్లేదు అన్నమాట. అసలు సీక్రెట్ గా మీ ఆయన మీరు ఇద్దరు ఉన్నప్పుడు అసలు ఏం మాట్లాడుకుంటారు ఈ వీడియోస్ గురించి? వీడియోస్ గురించి ఆయన అంటాడు, ఎలా ఉండేదని ఎలా అయిపోయావి ఇదే అంటాడు. అప్పుడు ఏమీ తెలీదు. అట్లాంటిది ఇప్పుడు మాత్రం అసలు నువ్వు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒకప్పుడు నీకేం తెలియదండి, ఇప్పుడు నువ్వు తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఆల్మోస్ట్ అందరికి తెలుసు. అసలు ఇంత దూరం ఇలా వెళ్తావని ఎప్పుడు అనుకోలేదు. కానీ నిజంగా పవన్ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అసలు మీరు అసలు అంటే ఒక మదర్ ఎట్లా ఫీల్ అవుతుంది అందరికి తెలుసు, కానీ ఇంకెక్కువ రెట్టింపు ఫీల్ అయ్యే అవకాశం ఉంది. వెళ్ళాను ఏడు వచ్చేస్తుంది నాకు. ఇంట్లో పెళ్లి టాపిక్ వస్తేనే ఏడ్చేస్తుంది. పెళ్ళి అయితే ఎలాంటి అల్లుడు కావాలనుకుంటున్నారు అది కూడా చెప్పండి, జనాలు చూసి అవి ఫాలో అవుతారు. ఎలాంటి అల్లుడు అంటే మా ఆయన నన్ను ఎలా చూసుకుంటాడో నా కూతురిని వాళ్ళ ఆయన కూడా అలా చూసుకోవాలి. మా అల్లుడు ఆ డబ్బు లేకపోయినా పర్లేదు, నాకు డబ్బు అస్సలకి నేను ఫస్ట్ నుంచి కూడా అదే అంటాను. ఆస్తులు అంతస్తులు అనేది ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఒకవేళ ఈరోజు లేకపోయినా రేపు సంపాదించుకుంటారు. కానీ పెళ్ళి అనేది ఒకసారే జరుగుతుంది. మంచి అతను వచ్చాడు అనుకోండి, ఇద్దరు అండర్స్టాండింగ్ మీద జాబ్ చేసుకుంటారు, బిజినెస్ చేసుకుంటూ సంపాదిస్తారు. కానీ అసలుడే కరెక్ట్ లేనప్పుడు ఎన్ని డబ్బులు ఉంటే ఉపయోగం ఏముంది? అందుకనేసి మంచిగా తను ఉండే మైండ్ సెట్కి అర్థం చేసుకొని తను ఒక చిన్న పాపలా చూసుకుంటే అబ్బాయి వస్తే చాలు. మమ్మీని మిస్ అవుతావా, లేకపోతే మమ్మీ పక్కనే ఇల్లు పెడతావా, లేకపోతే ఇల్లరికం అయితే తెచ్చుకుంటావా? ఇల్లరికం వద్దు. ఇల్లరికం నేను ఒకవేళ ఓకేను, మా అమ్మ ఒప్పుకోదు. అసలు ఇల్లరికం మాత్రం అస్సలు వద్దు. ఎవరి లైఫ్ వాళ్ళకు ఉండాలి, అప్పుడే అది కరెక్ట్ ఉంటుంది. ఇల్లరికం తెచ్చుకుంటే
రిలేషన్స్ కరెక్ట్గా ఉండవని నమ్మకం. ఇంకేదైనా కంటెంట్ మిస్ అయినాం జనాలకి ఇచ్చేది అంటే మీరుగా ఇష్టపడి చేసేది ఏదైనా మిస్ అయింది ఉందా? ఇంకా ఉన్నాయి చాలా. రాసుకుంటారా? ఎందుకంటే మంచి మెసేజ్ ఇవ్వాలి, 4-5 పాయింట్లు రాసి పెట్టుకొని ఉంటుంది ఏది చేయాలి అంటే ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఒక ఇలా నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, ఏమా ఇంతవరకు డ్రెస్ వేసుకొని వెళ్తుంటే నేను అలా కాకుండా ఇలా అనేసి దానికి ఎంకరేజ్ చేస్తున్నట్టు కామెంట్లు వస్తే మాకు ఇంకా చెయ్యాలనిపిస్తుంది. చూసాంలే ఇలాంటివన్నీ అని కొంతమంది కామెంట్లు. ఇవన్నీ వీడియోల కోసం కాదు, రియల్ గా అలా ఉండండి, రియల్ గా ఉండి చూపియండి అంటారు. ఇప్పటి వరకు మీ యాక్టింగే చూసావు, మీ మమ్మీ నోట్లకి ఒక పాట వినాలని ఉన్నది, ఒక పాట వాడండి. అది కూడా మీ ఆయనకి నాగార్జున గారి కోసం డెడికేట్ చేసి ఒక పాట వాడండి. ఆయనకి అసలు నాకు పాటలే రావు. ఒక మంచి పాట పాడుతూ ఉంటారని విన్నాం, బాత్రూమ్ పాటలైనా వంట రూమ్ పాటలైనా ఏదో ఒక పాట ఈ రోజు ఇక్కడ అలరించండి మమ్మల్ని. దేవుడా నాకు పాటలు రావే అసలు. యాక్టింగ్ అంటే హుషారు ముందు ఉంటాను, సాంగ్స్ అంటే భయం. ನಾನು ನೀನು ಒಂದಾದ ಮೇಲೆ ಹೀಗೇಕೆ ನನ್ನಲ್ಲೇ ನೋಡುವೆ, ಕಣ್ಣಲ್ಲೂ ನೀನೆ ಮನದಲ್ಲೂ ನೀನೆ ಎಲ್ಲೆಲ್ಲೂ ನೀ ಕಾಣುವೆ, ನಾನು ನೀನು ಒಂದಾದ ಮೇಲೆ ಹೀಗೇಕೆ ನನ್ನಲ್ಲೇ ನೋಡುವೆ. ఏమన్నట్టు నువ్వు నేను నేను చెప్పు బావని అట్లా నవ్వుతున్నావు, నాకు ఎట్లా కన్నడ అంటే అదే పాట నువ్వు తెలుగులో పాడు, అదే పాట తెలుగులో పాడండి. అవును అనుకుంటా, ఏదో ఓల్డ్ సాంగ్ ఇది. నువ్వు అనుకుంటా మరి కాదు, కన్నడ తెలుగులో లేదే ఉందో తెలియదు. సరే మమ్మీ కన్నడంలో పాడింది, నువ్వు తెలుగులో పాడు. అది చెప్పు తెలుగులో. నేను కష్టం పాడండి ఒక చిన్న 2 లైన్స్ అయినా. నిన్ను డైరెక్టర్ గా చూసాము, అంటే ఐ మీన్ యాక్టర్ గా చూసాము, ఒక సింగర్ గా చూద్దాం అనుకుంటున్నాం, డాన్సర్ కూడా అయిపోయింది. ఆ రోజుల్లో 2 నెలలు నేర్చుకున్నటువంటి ఆ విద్యను ఈ రోజు ప్రయోగించండి. కలిసి ఒకటి పాడతాం. పాడండి. పాడదాం, అది వచ్చుగా. ఏం మా కోపమా? లేదు, చాలా సంతోషం. మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరు ఏడిపించారు, ఈడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టకొచ్చారు, ఆవి నవాళ్ళు మా వాడిని కొట్టబోతే నేనెళ్ళి పెద్ద ఫైట్ చేశాను, కాబట్టి ఇంత లేటుగా ఓ ప్రియా క్షమించు అన్నానుగా, నీకిది ఇవాళ కొత్త కాదుగా. చాలు గాని ఓవర్ యాక్షన్ తగ్గించు, మంచిది. మధ్యలో మర్చిపోయింది సాంగ్. పాడుకుంటారా ఇంట్లో పాటలు ఇట్లా? చిన్నప్పుడు ఈ సాంగ్ ఎక్కువ పాడుకునే వాళ్ళు. ఫ్యామిలీ మూవీస్కి వెళ్తూ ఉంటారా? రీసెంట్ గా కింగ్డమ్కి వెళ్ళాం. ఎవరు ఎక్కువ షాపింగ్ చేస్తారు మీ ఇద్దరు ఇట్లలో? మమ్మీ. ఎక్కువ కోపంగా ఎవరు ఉంటారు ఇంట్లో? అన్ని మమ్మేనా? ఎక్కువ తిండి ఎవరు తింటారు? బట్టలు కొనడం కూడా, వేసుకోవడంలో అందంగా రెడీ కావాలనుకున్న వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళే కాబట్టి మీరు ఏ క్వశ్చన్ వేసినా నాకే వస్తుంది. అంటే నన్ను చూస్తేనే మీకు అర్థమైపోయింది. నార్మల్ గా మా ఇంట్లో నా వర్డ్ బోర్డ్ లో చూస్తే ఒక 2 షెల్ఫ్లకు ఉంటాయి నా బట్టలు, బీరువాలో ఒక 2 షెల్ఫ్లకి కొత్త బట్టలు ఉంటాయి అంతే. మా మమ్మీ ఒక పెద్ద అల్మారాకి నార్మల్ వేసుకునే బట్టలు ఉంటాయి, ఒక పెద్ద బీరువాకి మొత్తం చీరలు ఉంటాయి. ఎలాంటి చీరలు ఎక్కువ కడుతూ ఉంటారు? అంటే దాదాపు చాలా మందికి లేడీస్కి జ్యువెలరీ అన్నా శారీస్ అన్నా చాలా ఇష్టం ఉంటుంది. ఏం చెప్తారు చెప్పండి, ఈ చీర కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి? అంటే ఏ శారీ కట్టుకున్నా రేటును చూడండి. నేనైతే 200 రూపాయల చీర, 2000 చీర, 10,000 చీర అని చూడను. ఏది కట్టుకున్నా మనం కట్టుకునే దాన్ని బట్టి, దానికి తగ్గ మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకునే దాన్ని బట్టి. ఈరోజు ఈ శారీ నేను కట్టాను, దీంట్లో జ్యువెలరీ హెవీగా వేసుకుంటారు చాలా మంది, నేను వేసుకున్నాను. ఎక్కువ ఏంటంటే మనం ఇయర్ రింగ్స్ చిన్నవి ఉన్నప్పుడు జ్యువెలరీ ఎక్కువ హెవీ వేసుకోవాలి నెక్కి, లేదు హెవీ జ్యువెలరీ ఇది రింగ్స్ పెట్టుకున్నప్పుడు నెక్కి ఏమి ఉండకూడదు. సూపర్. అసలు మీ అమ్మని ఇంత ఫాలో ఏం చెప్తావు? ఒక మాట మీ మమ్మీ గురించి చెప్పాలంటే పర్ఫెక్ట్. మీరేం చెప్తారు పావని గురించి? దాని గురించి అన్ని విషయాలలో చెప్పాలంటే బ్యూటీ విత్ మైండ్ మా మమ్మీ. చదివేసినామే, ఆ చదువు చదువుకుని నీ చదువు చదువుతుంది. ఆ చదువు ఒక్కటే పక్కన పెట్టేస్తే మిగతా అన్ని బాగానే చేసుకుంటా. అంటే మీకు అనిపించిందా అంటే పావని ఇది చదివితే ఈ పొజిషన్ లో ఉంటే బాగుంటది అంటే? యాక్టింగ్ రాక ముందుకు ఏమనుకున్నారు అసలు? పావని ఏమైతే బాగుంటది అనుకున్నారు? ఐపీఎస్. మా అబ్బాయి ఐఏఎస్, మా ఐపీఎస్ అనుకున్నాను. ఇప్పుడు బాబు బీటెక్. ఎప్పుడైనా వస్తాడా వీడియోలోకి అసలు? రీసెంట్ గా చేసాం, 1-2 సపోర్ట్ చేస్తాడు తను కూడా? సపోర్ట్ చేస్తాడు, తను చేయడు.
సపోర్ట్ చేస్తారు కానీ చేయడు. సో సూపర్, థ్యాంక్ యూ నిజంగా. అంటే మీ వీడియోస్ అయినా కూడా సో మేము కూడా రెగ్యులర్ చూస్తూ ఉంటాం కాబట్టి సో మీ కంటెంట్ చాలా బాగుంటుంది. సో మీరు ఇంకా స్టెప్ ఇంకా పైకి వెళ్ళాలి. ఈసారి 21.7 మిలియన్ ఉంది మీకు. సో ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ 3 మిలియన్ రాగానే మళ్ళీ కలుద్దాము. సో ఆల్మోస్ట్ మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సో చూసారు కదండి ఈ వీడియో, వీళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళాలని మాత్రం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి మీ ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని శివ స్టూడియోస్కి పిలిచి ఈరోజు మంచిగా ఇంటర్వ్యూ చేశారు మా యాంకర్ గారు. యాక్చువల్లీ బ్యూటిఫుల్ లేడీ యాంకర్ గారు. సో థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా మమ్మీకి కూడా సపోర్ట్ చేయండి. ఐ నో మా మమ్మీకి ఆల్రెడీ మీరు చేస్తున్నారని, కొంచెం నన్ను కూడా చూసుకోండి. ఎస్, మా ఛానల్నే కాదు మా శివ గారు అంటే ఇప్పుడు మేము ఏ ఛానల్లో అయితే ఇంటర్వ్యూ ఇస్తున్నామో ఫస్ట్ ఈ ఛానల్ని కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. మమ్మల్ని ఈ ఛానల్ వాళ్ళని అందరినీ సపోర్ట్ చేయండి. అలా మీ బ్లెస్సింగ్తో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.